न्यायों की किताब और उसका 8 अध्याय। న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 4 वचन। 4వ వచనం। The book of Judges chapter 8 and verse 4। న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం। Gideon came to Jordan and passed over, he and the 300 men that were with him, faint yet pursuing them. గిద్యోనును అతనితోనున్న 300 మందియు అలసటగానున్నను శత్రువులను తరుముచు యోర్దాను నద్దకు వచ్చి దాటిరి. Isaiah యెషయా గ్రంథము chapter 60 60వ అధ్యాయము verse 22। 22వ వచనం। यशायाह 60 अध्याय और उसका 22 वचन। యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం। A little one shall become 1,000 and a small one a strong nation. I the Lord will hasten it in his time. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. ये दोनों फ्रैगमेंट्स को आज हम ध्यान से सुनना चाहते हैं। ఈ రెండు మాటలను మనము నేటి దినాన ధ్యానపూర్వకంగా వినాలనుకుంటూ ఉన్నాం। Isaiah 60 और verse 22 के अनुसार small yet strong। 60 యెషయా గ్రంథము 60వ అధ్యాయం 22వ వచనం ప్రకారము మరి మనకు ఒంటరి లేదా ఎన్నిక లేని వాడన్నది వారు బలమైన జనమగుదురు। Small yet strong। निर्बल है तो भी बलवान है। బలహీనులైన छोटा है तो भी वो बलवान है। వారు చిన్నవారైనా లేదా బలహీనులైన ఎన్నిక లేని వారైనా బలమైన జనమగుదురు। और जजेस 8 के 4 में जो हमने पढ़ा, న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివిన రీతిగా faint yet pursuing। వారు అలసినను వారు ఇంకను వెంటాడుతూ ఉండినారు। इतने थक गए कि वो मूर्छित हो रहे थे तो भी वो शत्रु का पीछा कर रहे हैं। వారు ఎంతగానో అలసిపోయి మూర్ఛిల్లిపోతూ ఉన్నను కూడా శత్రువులను వారు తరుముతూ ఉండినారు। Small yet strong, faint yet pursuing। బలహీనులైనను బలపరచబడుతూ ఉన్నారు, మూర్ఛిల్లుచున్నను వారు తరుముచూ ఉన్నారు। और प्रभु जी एक उदाहरण के द्वारा जब इसको हम समझेंगे तो हमारे प्रैक्टिकल क्रिश्चियन लिविंग के लिए एक प्रोत्साहन का कारण बनाए। మన దైనందిన క్రైస్తవ విశ్వాస జీవితానికి మరి ప్రోత్సాహకరంగా ఉండేటట్లు మనం ఒక ఉదాహరణను ధ్యానించుకుంటాం, प्रार्थना करेंगे, ప్రార్థన చేసుకుంటాం। हमारे प्रेमी स्वर्गीय पिता, మా భయం కలిగిన పరలోకమందున తండ్రి, जो वचन का भाग आपने हमारे ध्यान में लेकर आए हैं, हम विश्वास करते हैं ये आपके हृदय का बोझ है। ప్రభా ఏ వాక్య భాగాలను అయితే మా ముందుకు మీరు తీసుకుని వచ్చినారో మరి అది నీ హృదయ భారమని మేము నమ్ముచూ ఉంటున్నాం। प्रभु कहता है इस काम को मैं अपने समय में बहुत ही शीघ्र पूरा करूंगा। నా సమయమందు మరి ఎంతో త్వరలో ఈ కార్యమును నేను చేస్తానని మీరు చెప్తూ ఉంటున్నారు। He will be small but yet strong, small yet strong। బలహీనులైనప్పటికీ బలవంతులవుతా। प्रभु जी ये हमारी सबसे बड़ी आवश्यकता है। ప్రభా ఇది మా యొక్క అతిపెద్ద అవసరత ఉంటున్నది। सालों साल से मसीही जीवन बिता रहे हैं तो भी हमारी निर्बलता के ऊपर हमको विजय नहीं मिला। సంవత్సరాలుగా ప్రభా క్రైస్తవ జీవితాన్ని మేము జీవిస్తున్నాం కానీ మా బలహీనత మీద మాకింకను జయం అనేది రాలేదు। प्रभु जी उसके रहस्य को हमें सिखाइए। ప్రభా ఆ రహస్యాన్ని ప్రభా మాకు నేర్పించుము। हम केवल वचन को बोलने वाले या सुनने वाले नहीं, लेकिन वचन को अपने जीवन में लागू करने के लिए शक्ति दीजिए। ప్రభా ఏదో వాక్యాన్ని పంచేవారంగానో వాక్యాన్ని వినేవారంగానో మేము ఉండటం కాదు కానీ విన్న వాక్యాన్ని ప్రభా మా జీవితాల్లో మేము అన్వయించుకోవటానికి సహాయం చేయము। गिदोन के जीवन से हमने ये भी सीखा, he was faint yet pursuing। मूर्छित हो रहे थे थकान के कारण तो भी वो शत्रु का पीछा करते रहे। మరి గిద్యోనులో ప్రభా గిద్యోను ద్వారా మేము చూస్తూ వచ్చినాము వారు అలసిపోయి మూర్ఛిల్లుచున్నను శత్రువులను వారు తరుముచూ ఉన్నారు। प्रभु जी ये बल, ये स्ट्रेंथ हमको एक आशीष के रूप में मिल सके। ప్రభా అలాంటి బలము మాకు ఆశీర్వాదంగా ప్రభా మీరు మాకు దయచేయము। हम दोनों के ऊपर आपका विशेष अनुग्रह बनाए మా रखें। ఇరువురి మీద ప్రభా మీ ప్రత్యేకమైన కృప నుంచుము। हम सबों के ऊपर आपके आत्मा का अभिषेक बना మా रहे। అందరి మీదను నీ ఆత్మ యొక్క అభిషేకమును దయచేయము। जैसा हम सीखते हैं
प्रभु जी वैसे हम दूसरों को भी सिखा सके। ప్రభా మేము ఏ రీతిగా నేర్చుకుంటామో అదే రీతిగా మేము ఇతరులకు నేర్పించదుము గాక। इस वचन की रक्षा के लिए आपसे विनती और प्रार्थना करते हैं। ఈ వాక్యాన్ని మీరు భద్రపరచవలసిందిగా నీ సన్నిధిలో మొరపెడుచు ఉన్నాం। विश्वास से हम अपने आप को और इस पूरे स्थान को आपके बहुमूल्य लहू के छिड़काव के नीचे ले आते हैं। విశ్వాసం ద్వారా మమ్మలను ఈ పూర్తి ప్రాంతమునంతటిని కూడా నీ కలువరి శిలువ రక్షణతో దీనులమై ఈ యొక్క ప్రార్థనా మనవులు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। परिवारों में पहली बार जब मैं विजिट करने के लिए जाता हूं तो अक्सर ये प्रॉमिस मैं उनके साथ शेयर करता हूं। కుటుంబాన్ని దర్శించడానికి నేను వెళ్ళినప్పుడు దాదాపుగా మరి ఈ యొక్క వాగ్దానాన్ని నేను వారితో పంచుకుంటూ ఉంటాను। Psalm 29 and verse 11, 29వ కీర్తన 11వ చరణం, भजन 29 और उसका 11। 29వ కీర్తన 11వ చరణం, The Lord will give strength unto his people, the Lord will bless his people with peace। యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును। हमारे व्यक्तिगत जीवन में ये दो बातें यदि हमारे लिए पूरी हो जाए तो इससे बढ़कर हमको तीसरी कुछ भी नहीं चाहिए। మన వ్యక్తిగత జీవితాల్లో ఈ రెండు విషయాలు నెరవేరినట్లయితే మూడవ ఇంకా అవసరం అనేది ఇంకోటి ఏదీ లేదు। हमारे परिवार में ये दोनों बातें सच हो तो हमको कोई तीसरी बात की आवश्यकता नहीं है। మన కుటుంబాలలో ఈ రెండు విషయాలు సత్యమైనట్లయితే మూడవ విషయానికి ఇంకా తావు లేదు। परमेश्वर यहोवा अपने लोगों को बल देगा యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, और यहोवा परमेश्वर अपने लोगों को शांति की आशीष देगा। యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును। बल भी मिला, शांति भी मिली, బలము దొరుకుతున్నది, సమాధానము దొరుకుతున్నది। और क्या चाहिए बताइए। దానికంటే మించి ఇంకేం కావాలి। प्रभु दया करे आज वैसे बल को कैसे हम पा सकते हैं उसको हम थोड़े शब्दों में सीख सके। నిన్నటి దినాన అలాంటి బలాన్ని మనం ఏ రీతిగా పొందుకోగలమో కొద్ది మాటలో మనం నేర్చుకునే వారిగా ఉంటాం। ये दोनों फ्रैगमेंट्स को इंग्लिश में अच्छा बैठ रहा है लेकिन हिंदी में जम नहीं रहा है, लेकिन याद रखिए ఈ రెండు మాటలు ఇంగ్లీష్ లో చాలా మంచిగా ఉంటున్నాయి, హిందీలోను మరి తెలుగులో కూడా అంత మంచిగా రావట్లేదు, అయితే మీరు జ్ఞాపకం పెట్టుకోనండి। स्मॉल yet strong, బలహీనులైన బలపరచబడుట, faint yet pursuing। అలసిపోయి మూర్ఛిల్లుచున్న వారు తరుముట। गिदोन का एक उदाहरण लेते हैं గిద్యోను యొక్క ఉదాహరణ మనం చూద్దాం। क्योंकि गिदोन भी एक बहुत ही छोटा और बहुत ही निर्बल प्राणी है। ఎందుకంటే గిద్యోను కూడా ఎంతో తక్కువ వాడు, చిన్నవాడు, బలహీనుడు। संक्षिप्त में उसके जीवन से 4 बातें हम देखेंगे క్లుప్తంగా ఆయన యొక్క జీవితంలో నుంచి 4 విషయాలు మనం చూద్దాం। और यदि गिदोन ने ऐसा किया ఒకవేళ గిద్యోను ఆ రీతిగా చేసి ఉండినట్లయితే हमको भी वैसा ही करना है। మనం కూడా అదే రీతిగా చేయవలసిన వారమై ఉంటున్నాం। गिदोन के लिए परमेश्वर ने यदि वैसा किया, గిద్యోను విషయంలో దేవుడు ఆ రీతిగా చేసి ఉండినట్లయితే विश्वास करेंगे कि प्रभु मेरे लिए भी वैसा जरूर करेगा। మరి నా యొక్క జీవితంలో కూడా దేవుడు ప్రభు ఆ రీతిగా చేయగలడని మనం విశ్వసిద్దాం। पहली बात, మొదటి విషయం गिडियंस प्रेजेंट, గిద్యోను యొక్క गिदोन का भेंट। గిద్యోను యొక్క అర్పణ। अब इस्राएली लोग उन दिनों में मिद्यानियों के द्वारा बड़े हार का जीवन बिता रहे थे। మిద్యానీయుల ద్వారా ఆ దినాల్లో ఇశ్రాయేల్ ఎంతో ఓటమిని అనుభవిస్తూ ఉండినారు। न्यायियों की किताब న్యాయాధిపతుల గ్రంథము 6 अध्याय 6వ అధ్యాయము 2 वचन, 2వ వచనం, the hand of the Midian prevailed against Israel। మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేల్ మీద హెచ్చాయెను। मतलब पूरी रीति से मिद्यानी लोग इस्राएलियों के ऊपर हावी हो गए। దానికి అర్థం ఏంటంటే సంపూర్ణంగా ఇశ్రాయేల్ మీద మిద్యానీయులు దండెత్తినారు, ప్రభులైనారు। अपने गांव को छोड़ दिए, వారు గ్రామాన్ని విడిచిపెట్టారు, पहाड़ों के दरारों में गुफाओं में छिपने लगे మరి కొండల సందుల్లో దాక్కుంటూ ఉన్నారు, और अपने लिए कुछ सुरक्षा का स्थान बनाने लगे। వారి కొరకే ఒక దాక్కునే భద్రత కలిగిన స్థానాన్ని వెతుక్కుంటూ ఉన్నారు। ऐसे समय में అలాంటి సమయంలో गिदोन नाम का एक जवान था, గిద్యోను అనే ఒక యవనస్తుడు ఉన్నాడు, बड़ा डरपोक था, ఎంతో భయస్థుడు, बहुत ही छोटा सा है, ఎంతో చిన్నవాడు, अपने परिवार का सबसे छोटा है वो, తన కుటుంబంలో కూడా చాలా చిన్నవాడు, और बहुत ही गरीब भी है। ఎంతో బీదవాడు కూడా। इतना सा गेहूं उसके पास है बस, కొద్ది ధాన్యము గోధుమలు మాత్రమే తన యొద్ద ఉన్నాయి। और वो दाखरस के कुंड में गेहूं साफ कर रहा है। మరి ద్రాక్ష తొట్టె దాక్కుని అక్కడ గోధుమలను శుభ్రపరుస్తూ దొలగొడుతూ ఉన్నాడు, और थोड़े से गेहूं को छिपा कर रखा है, కొన్ని గోధుమలను దాచిపెట్టి ఉంచాడు। क्योंकि मिद्यानी लोग जो फसल होता था उसको भी वो लूट कर ले जाते थे, ఎందుకంటే ఈ మిద్యానీయులు పంట పండిన వెంటనే దాన్ని కూడా దోచుకుని వెళ్ళిపోతూ ఉండేవారు। खाने के लिए भी नहीं, వారు తినడానికి ఉండేది కాదు, रहने
के लिए नहीं, వారు ఉండటానికి ఉండట్లేదు. बहुत ही दयनीय हालत उनकी थी। వారి యొక్క స్థితి ఎంతో దయనీయంగా ఉండినది. ऐसी अवस्था में అలాంటి పరిస్థితిలో स्वर्गदूत ने गिदोन को दर्शन दिया। పరలోకపు దూత గిద్యోనుకు ప్రత్యక్షమైనాడు. क्या बोलता है? ఏమంటాడు? Mighty man of valor, हे शूरवीर सूरमा। పరాక్రమము గల బలాఢ్యుడా. अरे किसी छोटे लड़के को देखकर यदि हम बोले हे शूरवीर सूरमा, बोलेगा अंकल मेरा मजाक कर रहा है, he is joking with me। ఎవరైనా ఒక చిన్న పిల్లవాడిని మనం చూసి నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడా అని మనం అంటే ఆ వెంటనే అంటాడు అంకుల్ గారు నన్ను మీరు అపహాస్యం చేస్తున్నారని. गिदोन भी परेशान था बेचारा। ఆ మాట విని గిద్యోను కూడా ఎంతో కలవరపడుతూ ఉన్నాడు. और वो कहता है అక్కడ అంటాడు 13 वचन में, 13వ వచనంలో, जो जजेस 6:13, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం, 12th वचन में बोलता है the Lord is with thee, thou mighty man of valor। 12వ వచనంలో మీరు చూస్తే యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా యెహోవానికి తోడై ఉన్నాడని అతనితో అనగా. Verse 13, 13వ వచనం, Gideon said unto him, O my Lord, if the Lord be with us, why then is all this befallen us? గిద్యోను చిత్తము నా ఏలినవాడా యెహోవా మాకు తోడై ఉండిన యెడల ఇదంతయు మాకేలా సంభవించెను. और वो बड़े बड़े चमत्कार जो हमारे पूर्वज लोग माता पिता बोलते थे कि परमेश्वर ने हमारे लिए किया, वो सब कहां पर हैं? మా పితరులు మా గురించి మరి ఆ చెప్పిన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములన్నీ మా దేవుడు మా పక్షంగా చేసినవన్నీ ఏమాయను. कभी कभी पुरानी बातों को मैं भी दोहराता हूं। నేను కూడా కొన్ని పాత సంగతులను తెలియపరుస్తూ ఉంటాను. पुराने सालों के उन बड़े कामों की चर्चा मैं भी करता हूं। గడిచిన సంవత్సరాలు జరిగిన గొప్ప గొప్ప కార్యాలు నేను కూడా మీకు చర్చిస్తూ ఉంటాను. वैसे काम आज के दिनों में हम क्यों देख नहीं सक रहे? అలాంటి కార్యాలను నేటి దినాల్లో మనం ఎందుకు చూడలేకపోతూ ఉన్నాం? गिदोन के मन में भी यही प्रश्न था। గిద్యోను యొక్క మనసులో కూడా ఇదే ప్రశ్న ఉండినది. आज जवानों के भी हृदय में यही प्रश्न है। నేటి దినాల్లో యవనస్తుల హృదయాల్లో కూడా ఇదే ప్రశ్న ఉంటూ ఉన్నది. वो बड़ी बड़ी बातें, चमत्कार की बातें, विश्वास की बातें जो हमारे माता पिता कहते हैं, वो सब आज क्यों नहीं हो रहे हैं? గొప్ప గొప్ప సంగతులు, విశ్వాసమును గురించిన సంగతులు, అద్భుత కార్యములు మన యొక్క పితరులు మరి చెప్తూ ఉండినవి నేటి దినాల్లో ఏమైనాయి? क्यों इतना गिरावट आ गया है? ఎందుకు ఇంత పతనం అనేది మన జీవితాల్లో వచ్చినది? आज क्या प्रभु हमारे लिए काम करना बंद कर दिया? నేటి దినాల్లో మన పక్షంగా దేవుడు పనిచేయటం ఆపివేసినారా? और जब ऐसे प्रश्न को गिदोन ने उसके सामने प्रकट किया, అలాంటి ప్రశ్నలన్నీ యెహోవా దూతతో ఎప్పుడైతే గిద్యోను చెప్పాడో 14 वचन में, 14వ వచనంలో, the Lord looked upon him and said, go in this thy might and thou shalt save Israel from the hand of the Midianites. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము. ओ हिंदी में, तेलुगु में ठीक नहीं आया वो। మరి తెలుగులో అంత మంచిగా రాలేదు కానీ इंग्लिश में लिखा है, ఇంగ్లీష్ లో ఈ రీతిగా వచ్చినది, go in this thy might। నీకు ఏ బలమున్నదో అదే బలముతో నువ్వు వెళ్ళు. जितना बल तेरे पास है उसी से चला जा। నీకు యొద్ద ఉన్న బలముతోనే నువ్వు వెళ్ళు. जवान भाई बहनों, ప్రియ యవనస్తులారా, यदि आप सचमुच में पुराने दिनों की वो महिमा और बड़े आश्चर्य कर्मों को अभी भी देखना चाहते हैं, మరి పాత దినాల్లో ఆ గొప్ప గొప్ప సంగతులను, ఆశ్చర్య కార్యాలను నేటి దినాల్లో జరగటం మీరు చూడాలని కోరినట్లయితే प्रियो ऐसा आपको भी करना है। మీరు కూడా ఇదే రీతిగా చేయవలసిన వారై ఉంటున్నారు. प्रभु आपको भेजना चाह रहा है। ప్రభు మిమ్మల్ని పంపాలనుకుంటూ ఉన్నాడు. किससे प्रभु बात कर रहा मुझे भी नहीं मालूम ठीक से। ఎవరితో ప్రభు మాట్లాడుతున్నాడో సరిగ్గా నాకు కూడా తెలియదు కానీ तू शूरवीर सूरमा है, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడవు. इस बल से तू चला जा। ఈ బలముతోనే నువ్వు వెళ్ళు. आप प्रभु से बोलिए, మీరు ప్రభుతో చెప్పండి, प्रभु जी मेरे पास सिर्फ ये पेन उठाने की शक्ति है। ప్రభు కేవలం నాకు పెన్నెత్తే బలం మాత్రమే నాకున్నది. प्रभु कहता इसी बल से चला जा। ప్రభు అంటూ ఉన్నాడు ఇదే బలంతో నువ్వు వెళ్ళు. प्रभु मेरे पास सिर्फ ये उठाने की शक्ति है। ప్రభు మరి ఇదిగో ఈ వస్తువును ఎత్తడానికి మాత్రమే నాకు శక్తి ఉన్నది. प्रभु कह रहा इसी बल से तू चला जा। ప్రభు అంటూ ఉన్నాడు ఇదే బలంతో నువ్వు వెళ్ళు. प्रभु यदि हम प्रभु जी सिर्फ बाइबल में उठा सकता हूँ, ఒకవేళ నేను నాకు బైబిల్ ఎత్తగలిగే సామర్థ్యం శక్తి ఉంటే, ये केवल मैं ये हारमोनियम उठा सकता हूँ, లేదా ఈ హార్మోనియం ఎత్తగలిగే బలం నాకుంటే, the Lord is not looking at your strength. నీకు ఏ బలమున్నదో దాన్ని దేవుడు చూడట్లేదు. The Lord is not looking at your wisdom. నీ యొక్క జ్ఞానాన్ని దేవుడు చూడట్లేదు. The Lord is not looking at your abilities. నీకున్న సామర్థ్యం గురించి మరి దేవుడు చూడట్లేదు. जैसा बल तू अभी रखता है उसी बल में तू चला जा। నీకిప్పుడు ఎలాంటి బలమున్నదో, ఎంత బలమున్నదో అదే బలంతో వెళ్ళమని ప్రభు అంటూ ఉన్నాడు. मैं तुझको भेज रहा हूँ। నేను నిన్ను పంపిస్తూ ఉన్నాను. We must have the faith to believe this. దాన్ని మనం నమ్మే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. तब गिदियोन के मन में कुछ काम हुआ। అప్పుడు గిద్యోను హృదయంలో కొంత కార్యం అనేది జరిగినది. अब वो कहता 18 वचन में, 18వ వచనంలో అంటాడు, Depart not hence, I pray thee। अच्छा 17 भी पढ़ लेते हैं। 17వ వచనం కూడా చదువుకుంటాం. And Gideon said unto him,
if now I have found grace in thy sight, then show me a sign that thou talkest with me. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనము, అందుకతడు నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. 18. 18వ వచనం, Depart not hence, I pray thee, until I come unto thee and bring forth my present and set it before thee. And he said, I will tarry until thou come. నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణ బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనను. जब तक कि मैं अपना भेंट अपना प्रेजेंट लाकर तुझको ना दूं, यहां से मत जाना. ఎప్పటి వరకు అయితే నా అర్పణ తెచ్చి నీకు నేను ఇస్తానో అప్పటి వరకు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళకూడదు. और तब उसने कहा, जब तक तू नहीं आएगा मैं तेरे लिए ठहरा रहूंगा. నువ్వు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానని ఆ దూత చెప్పాడు. ये गिडियन ने जो प्रेजेंट लेकर आया, शायद वो आज प्रभु हमसे नहीं मांग रहा है. ఏ గిద్యోను అయితే అర్పణ తీసుకొని వచ్చినాడో బహుశా దేవుడు ఈ దినాన మనల్ని అడగట్లేదు. हमसे क्या मांग रहा है అయితే देखिए. ప్రభు మన ఎదురు ఏమడుగుతూ ఉన్నారు? नीति वचन की किताब సామెతల గ్రంథము 23 अध्याय 23వ అధ్యాయము 26 वचन. 26వ వచనం. The book of Proverbs chapter 23 and verse 26 సామెతల గ్రంథము 23వ అధ్యాయం 26వ వచనం कहता है, My son, give me thine heart. నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము. ओ हम जानते हैं हमारा हृदय कितना निर्बल है. మన యొక్క హృదయం ఎంత బలహీనమో మనం ఎరుగుదము. Ezekiel ఎస్కేల్ గ్రంథము chapter 16 16వ అధ్యాయము and verse 30. 30వ వచనం. Ezekiel का 16 अध्याय ఎస్కేల్ గ్రంథం 16వ అధ్యాయము और उसका 30 वचन. 30వ వచనం. प्रभु यहोवा कहता है इस्राएलियों के बारे में, हाउ वीक इज दाइन हार्ट. ఇశ్రాయేలు గురించి దేవుడైన యెహోవా ఈ మాట అంటూ ఉన్నారు, నీ హృదయము ఎంత బలహీనమాయెను. ओ प्रियो, हमारे हाथ भी निर्बल हैं, మన చేతులు బలహీనమైనవి, हमारे घुटने भी निर्बल हैं, మన మోకాళ్ళు బలహీనమైనవి, हमारे पांव भी निर्बल हैं. మన యొక్క కాళ్ళు బలహీనమైనవి. ओ प्रियो, हमारे सारी निर्बलता को परमेश्वर के वचन में इस एक वाक्य में बताया गया, योर हार्ट इज वेरी वीक. కనుక మనం కలిగిన బలహీనతలన్నిటినీ ఒకే ఒక్క మాటలో నీ హృదయం ఎంత బలహీనమాయెను అని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. जैसा ये गिडियन भी अपने आप को निर्बल महसूस कर रहा है, గిద్యోను కూడా తను తాను ఎంతో బలహీనుడిగా తను మరి అనుభవిస్తూ ఉన్నాడు. शत्रु के कारण, శత్రువుని బట్టి, गरीबी के कारण, వేదనను బట్టి, उसके भय के कारण, తనకున్న భయాన్ని బట్టి, उसके भूख के कारण, తన యొక్క ఆకలిని బట్టి प्रियो, बहुत सारी बातें गिदोन को निर्बल बना दी. అనేక విషయాలు గిద్యోనును బలహీనపరిచాయి. इन दिनों में నేటి దినాల్లో पाप ने हमको इतना निर्बल बना दिया, పాపము మనల్ని ఎంత బలహీనపరిచినదంటే, हमारा हृदय इतना कमजोर हो गया है, మన హృదయం ఎంత బలహీనమైపోయినదంటే चाह कर भी हम भलाई नहीं कर सक रहे. మనం కోరి కూడా మేలు చేయలేకపోతూ ఉంటున్నాం. कितने बार अपने आप को बदलने के लिए हमने कोशिश किया. ఎన్నో మార్లు మనల్ని మనం మార్చుకోవడానికి మనం ఎంతో ప్రయత్నించినాం. How weak is your heart. నీ హృదయం ఎంత బలహీనమాయను. इसलिए प्रभु कह रहा है, అందుకనే ప్రభు అంటూ ఉన్నాడు, वो हृदय तू मुझको दे दे. నీ హృదయాన్ని నాకిమ్ము. उस निर्बल हृदय के कैरेक्टरिस्टिक्स को देखिए. ఆ బలహీన హృదయం యొక్క ఉండే గుణగణాలను చూద్దాం. जकरिया की किताब జకరియా గ్రంథము 7 अध्याय 7వ అధ్యాయము और उसका 12 वचन. 12వ వచనం. The book of Zechariah జకరియా గ్రంథము chapter 7 7వ అధ్యాయము verse 12. 12వ వచనం. They made their hearts as an adamant stone, lest they should hear the law and the words which the Lord of hosts has sent in his spirit by the former prophets. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి. Oh, our hearts are very hard. కనుక మన హృదయాలు ఎంతో కఠినమైపోయినాయి. क्या ये बात सच नहीं है? ఇది సత్యము కాదా? हमारे हृदय प्रभु के वचन को न सुनने के लिए कठोर हो गए हैं, पत्थर के समान. దేవుని మాట వినకుండా ఉండుట కొరకే మన హృదయాలు కఠినమైపోయినాయి. दूसरा, రెండవదిగా यिर्मयाह नबी की किताब ఇర్మియా గ్రంథము 17 अध्याय 17వ అధ్యాయము और उसका 9 वचन. 9వ వచనం. The book of Jeremiah chapter 17 and verse 9. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. The heart is deceitful above all things, desperately wicked, who can know it? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? मैं एक बात बोल रहा हूं, ध्यान से सुनिएगा. నేను ఒక మాట చెప్తూ ఉంటున్నాను, జాగ్రత్తగా వినండి. Whoever you are, ఎవరైనప్పటికీ unless the light of the word of God does not shine in your heart, you will never know who you are. ఎప్పటి వరకైతే దేవుని వాక్యపు వెలుగనేది నీ హృదయంలో ప్రసరించదో అప్పటి వరకు నువ్వెవడవో నీకు కూడా నువ్వు గుర్తెరగకుండా ఉంటావు. अपने हृदय को कौन पहचान सकता है? కనుక తన హృదయాన్ని ఎవరు గ్రహించగలరు? ये हृदय ने हमको धोखा दे दिया है. ఈ హృదయం మనల్ని మోసపరిచి
కనపరిచినది. प्रभु हम पर दया करे, దేవుడు మన ఎలా దయ చూపించిన గాక. अपने बुद्धि पर नहीं, మన జ్ఞానం మీద కాదు, अपनी समझ पर नहीं। మన యొక్క గ్రహింపు మీద కాదు. प्रभु जी तेरा वचन ऐसा कह रहा है, इसलिए मैं समझ रहा हूं मेरी हालत। ప్రభువా నీ వాక్యం ఈ రీతిగా చెప్తున్నది కనుక నా యొక్క స్థితిని నేను ఈ రీతిగా గ్రహిస్తూ ఉన్నాను. वचन ना सुनने के लिए मेरा हृदय कठोर हो गया, వాక్యం వినకుండా నా హృదయము కఠినమైపోయింది, और धोखे से मेरा हृदय भरा हुआ है। మోసము చేత నా హృదయం నింపబడి ఉన్నది. तीसरी बात, మూడవ సంగతి, दूसरा कोरिन्थी 2వ కొరింథీ 4 अध्याय 4వ అధ్యాయము और उसका 4 वचन। 6వ వచనం. 2 Corinthians chapter 4 and verse 4, 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. in whom the God of this world hath blinded the minds of them which believe not, lest the glorious gospel of Christ, who is the image of God, should shine unto them. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. शायद अभी तक हमने विश्वास नहीं किया, బహుశా ఇప్పటి వరకు మనం ఇంకా విశ్వాసం ఉంచకపోవచ్చు. अभी तक वो निश्चयता नहीं मिले कि मेरे पाप क्षमा हो गए। నా పాపములు క్షమింపబడినాయనే నిశ్చయత నాకు ఇంకను రాకుండా ఉండవచ్చు. तो शैतान ने हमारे हृदय को अंधकार से भर दिया। కనుక సాతాను మన యొక్క హృదయాలను అంధకారంతో నింపివేసినాడు. 6 वचन में 6వ వచనంలో अब परमेश्वर आज्ञा दे रहा है कि उसकी ज्योति प्रभु यीशु मसीह के मुख से आपके हृदय में चमके। కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నోటి నుండి ఆయన యొక్క వెలుగు అనేది మీ హృదయంలో ప్రకాశింపాలని ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. इस वचन के सच्चाई को जब हम सुनते हैं, ఈ వాక్యం యొక్క సత్యాన్ని మనం ఎప్పుడైతే వింటామో, प्रियो, हमारे हृदय में सच्चा पश्चाताप होना మన चाहिए। హృదయంలో నిజమైన పశ్చాత్తాపం అనేది రావాలి. एक उदाहरण देखते हैं, ఒక ఉదాహరణ చూద్దాం. लूका सुसमाचार లూకా సువార్త 18 अध्याय 18వ అధ్యాయము और उसका 13 वचन। 13వ వచనం. लूक्स गॉस्पेल లూకా సువార్త chapter 18 18వ అధ్యాయము and verse 13, 13వ వచనం. and the publican standing afar off would not lift up so much as his eyes unto heaven, smote upon his breast and said, God be merciful to me a sinner. అయితే సుంకరి దూరముగా నిలిచి ఉండి ఆకాశం వైపు కన్నులెత్తుడికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ये इसको पश्चाताप कहते हैं। దీన్నే పశ్చాత్తాపము అని అంటాం. अपने छाती पीट रहा है, తన రొమ్మును కొట్టుకుంటూ ఉన్నాడు. हे मेरे हृदय, నా హృదయమా, तू कितना कठोर हो गया, ఎంత కఠినమైపోయినావు, कितना धोखा दिया तूने मुझको, నువ్వెంత నన్ను మోసపరిచినావు, इस हृदय में कितना अंधकार भर गया ఈ है। హృదయంలో ఎంత అంధకారము నిండినది. हे प्रभु यीशु, ఓ ప్రభువైన యేసు, मुझ पापी पर दया कर, పాపినైన నా యెడల దయ చూపించుము. इस हृदय को ये मैं हृदय- तुझको एक भेंट के रूप में देना ఈ चाहता हूँ। హృదయాన్ని నీకు ఒక అర్పణగా నేను అర్పించాలనుకుంటూ ఉన్నాను. हे मेरे बेटे, ఓ నా కుమారుడా, तेरा हृदय तू मुझको दे दे। నీ హృదయాన్ని నాకిమ్ము. जब अपना हृदय ऐसे टूटा हुआ हृदय एक भेंट के रूप में प्रभु को देंगे, ఎప్పుడైతే విరిగి నలిగిన ఆ హృదయాన్ని ఒక అర్పణగా దేవునికి మనం ఇస్తామో, Psalm 51 51వ కీర్తన verse 17, 17వ చరణం, भजन संहिता 51 51వ కీర్తన उसका 17 वचन, 17వ చరణం. the sacrifices of God are a broken spirit, a broken and a contrite heart, O God, thou wilt not despise. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. प्रिया, टूटा हुआ मन, కనుక విరిగి నలిగిన హృదయం, एक पश्चातापी मन, పశ్చాత్తాప మనస్సు, उसमें कोई अच्छाई नहीं है, దానిలో ఎటువంటి మంచి లేదు, कोई शुद्धता नहीं है। దానిలో మరి మంచి అనేది లేదు. प्रियो, धोखे से रोग और बीमारी से भरा हुआ है। మోసము చేత రోగము చేత మరి నింపబడి ఉంటున్నది. प्रभु बोलता है, ऐसा टूटा हुआ मन ही मेरे लिए एक योग्य बलिदान అయితే है। అలాంటి విరిగిన మనసే నాకు ఇష్టమైన బలి అని ప్రభు అంటూ ఉన్నాడు. ఎజెకియల్ ఎహెజ్కేలు గ్రంథము chapter 36 36వ అధ్యాయము verse 25, 25వ వచనం. एजिकियल का 36 अध्याय ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము उसका 25 वचन, 25వ వచనం. then will I sprinkle clean water upon you, and you shall be clean from all your filthiness, from all your idols will I cleanse you. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ओ कितना सुंदर ये प्रॉमिस है, ప్రియులారా, ఎంత మంచి వాగ్దానం ఇది. जो लहू की धारा क्रूस के ऊपर से बह निकली है, మరి సిలువ మీద నుంచి ప్రవహించిన ఆ రక్తపు ధార, उस लहू को मैं तुम्हारे पर छिड़क दूंगा, ఆ రక్తము ధారను నేను మీ మీద చిలకరిస్తాను. तुम्हारे सारे गंदगी को मैं धो दूंगा, మీ యొక్క అపవిత్రతనంతటిని నేను కడిగి వేస్తాను. तुम्हारे हृदय में बसी हुई सारी मूर्तियों को भी निकाल दूंगा। నీ హృదయంలో కూర్చున్న విగ్రహాలన్నిటిని నేను తీసివేస్తాను. 26 वचन, 26వ వచనం. a new heart will I give you, and a new spirit will I put within you. నూతన హృదయము నీకు ఇచ్చెదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. I will take away the stony heart out of your flesh, and I will give you a heart of flesh. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. प्रभु, आज
आज आपके लिए करने की इच्छा रखता ప్రభు है, మీ విషయంలో ఈ రీతిగా చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. इसीलिए आपको बुला रहा ఆ है. కారణం చేత ఆయన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. निर्बलता में ही यदि मर जाएंगे, బలహీనతలోనే ఆ రీతిగా చనిపోతే हमेशा के लिए हम प्रभु से दूर चले जाएंगे. నిత్యత్వానికి ప్రభు యొద్ద నుండి మనం దూరంగా వెళ్ళిపోయే వరకు ఉంటాం. जिस पाप ने हमको धोखा दिया, ఏ పాపం అయితే మనల్ని మోసపుచ్చినదో, हमारे हृदय को अंधकार से भर दिया, మన హృదయాన్ని అంధకారంతో చీకటితో నింపివేసినదో, असाध्य रोग लगा हुआ है, మరి గ్రహింప కాని రోగము పట్టి ఉంటున్నది, आज उसी हृदय को प्रभु को दे दीजिए. అలాంటి హృదయాన్ని నేడు ప్రభువుకు మీరు ఇవ్వండి. क्षमा करेगा, ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు, शुद्ध करेगा, ఆయన మిమ్మల్ని పవిత్రపరుస్తాడు, लहू से धो देगा, రక్తము చేత మిమ్మల్ని పవిత్రపరుస్తాడు, हमारे पत्थर के हृदय को निकाल देगा, మనలో ఉన్న రాతి గుండెని ఆయన తీసివేస్తాడు, वो हमको एक नया हृदय देगा. ఆయన నూతన హృదయాన్ని మనకిస్తాడు. Verse 27, 27వ వచనం, I will put my spirit within you, నా మీ యందు నా ఆత్మ నుంచి I will cause you to walk in my statutes. నా కట్టడలను అనుసరించువానిగా నేను చేస్తాను. कितना सुंदर है. ఎంత సుందరమైన విషయం. अपने इच्छा से हम कर नहीं सके, మన చిత్తం అనుసరించి మనం ఇంక చేయజాలము, हम चाह कर भी अच्छे मार्गों में चल नहीं सके, మనము కోరి కూడా మంచి మార్గాల్లో మనం నడవలేకపోయినాం. लेकिन गिदोन के समान, అయితే గిద్యోను వలె जिसने प्रभु के लिए एक प्रेजेंट, एक भेंट लेकर आया, మరి దేవుని కొరకే ఒక అర్పణను తీసుకొని వచ్చినాడు. और प्रभु ने कहा, ప్రభు అన్నాడు, जब तक तू नहीं आएगा आई विल टैरी फॉर यू, मैं तेरे लिए रुका रहूंगा. నువ్వు తిరిగి వచ్చే వరకు నేను నీ కొరకై నేను వేచి ఉంటాను. शायद आप में से बहुतों के लिए प्रभु अभी भी इंतजार कर रहा है. బహుశా మీలో అనేకుల కొరకు ప్రభు ఇంకను వేచి ఉన్నాడు. ओ प्रिय, आपके हृदय की बात यदि पड़ोसी को मालूम पड़ जाए तो आपको आंखें उठाकर देखेगा भी नहीं. మీ హృదయ సంగతులు మీ పొరుగు వారికి తెలిస్తే మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడరు. लेकिन प्रभु कहता है, అయితే ప్రభు అంటూ ఉన్నాడు, उस हृदय को मुझे दे दे, ఆ హృదయాన్ని నాకిమ్ము, मैं नया हृदय दूंगा, నేను మీకు నూతన హృదయాన్ని मैं ఇస్తాను, अपना आत्मा उसके अंदर डाल ఆ दूंगा. ఆత్మను ఆ హృదయమందు నేను ఉంచుతాను. उस चुंगी लेने वाले के समान ఆ సుంకరి వలె उसी छाती को पीटते हुए ఆ రొమ్మును కొట్టుకుంటూ सच्चे पश्चाताप के साथ, నిజమైన పశ్చాత్తాపంతో, हे प्रभु यीशु, ఓ ప్రభునేసు, ये हृदय मैं तुझको दे देता ఈ हूँ. హృదయాన్ని నేను నీకు ఇస్తూ ఉన్నాను. So this is the first truth what we learn from the life of Gideon. కనుక గిద్యోను యొక్క జీవితం నుంచి మనం నేర్చుకునే మొట్టమొదటి సత్యం ఇది. We must give a present of our heart because the Lord is asking us. మనల్ని ప్రభు అడుగుచున్నాడు కనుక మన హృదయ అర్పణను ప్రభువుకు మనం ఇచ్చేవారంగా ఉండాలి. My son, give me your heart. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. हे मेरे बेटे, अपना हृदय तू मुझको दे నా दे. కుమార్తె నీ హృదయాన్ని నాకిమ్ము. एक छोटा सा उदाहरण कई बार सुने संडे स्कूल के बच्चों का, సండే స్కూల్ పిల్లల యొక్క ఒక ఉదాహరణ మనం చాలా సార్లు విని ఉండవచ్చు. पर्ल नेकलेस के बारे में. పర్ల్ నెక్లెస్ గురించి. कितने सालों तक वो एक झूठा फेक पर्ल नेकलेस रखकर कितने दिनों तक वो खुश होती रही. ఆ అమ్మాయి మరి ఆ నకిలీ ముత్యాల దండ నెక్లెస్ ని వేసుకుని ఎన్నో దినాలుగా సంతోషపడుతూ ఉండేది. लेकिन जिस दिन उसने स्वेच्छा पूर्वक वो नकली फेक पर्ल नेकलेस अपने पिताजी को दे दी, ఎప్పుడైతే ఆ బాలిక మరి స్వచ్ఛందంగా ఆ నకిలీ ముత్యాల దండను తీసివేసి తన తండ్రికి ఇచ్చివేసిందో, पिताजी ने उसको आग में डाल दिया. తండ్రి దాన్ని విసిరి అగ్నిలో పడవేసినాడు. वो बिल्कुल निकल गया అదంతా పోయింది. और उसको एक नया असली मोतियों का हार उसको मिला. అప్పుడు మరి నిజమైన యథార్థమైన మరి నిజమైన ముత్యాల దండ ఆమెకు దొరికినది. Lord will not grab it from you. దేవుడు మీ యొద్ద నుండి లాక్కోడు, सिर्फ मांग रहा है. ఆయన మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. यदि आप मन में दुखी हैं, మీ హృదయంలో మీరు దుఃఖంగా ఉన్నట్లయితే, आपको नहीं मालूम कि आपका उद्धार हुआ है, మీరు నిజంగా తిరిగి జన్మించినారో లేదో మీరే ఎరగకుండా वो ఉన్నట్లయితే, पुरानी बातें आपको रोज रोज सताती रहती है, అవే పాత సంగతులు మిమ్మల్ని రోజు ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే, उस छोटे बालक के समान ఆ చిన్న పిల్లవాని వలె अपने नकली उस हृदय को झूठ से भरा हुआ, अंधकार से भरा हुआ, पत्थर के समान धोखे से भरा हुआ हृदय को दे दीजिए. प्रभु आपको नया हृदय, नया आत्मा కనుక देगा. ఆ నకిలీ మరి ముత్యాల దండ వలె మరి మోసముతోను అంధకారముతోను మరి రోగముతో నిండి ఉన్న ఆ హృదయాన్ని మీరు తీసివేసి మరి ప్రభువుకి ఇవ్వండి. Secondly, రెండవదిగా Gideon's obedience. గిద్యోను యొక్క విధేయత. न्यायों की किताब న్యాయాధిపతుల గ్రంథము 6 अध्याय 6వ అధ్యాయము 25 वचन. 25వ వచనం. The book of Judges chapter 6 and verse 25. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం. And it came to pass the same night that the Lord said unto him, Take thy father's young bullock, even the second bullock of the 7 years old, throw down the altar of Baal that thy father hath, and cut down the grove that is by thee. మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి. Gideon's obedience. గిద్యోను యొక్క విధేయత. ये जो कमांडमेंट प्रभु ने दिया था, ప్రభువు ఇచ్చిన ఈ యొక్క ఆజ్ఞ అనేది उसी रात को, అదే రాత్రి. किस रात को? ఏ రాత్రి? जिस रात को उसने प्रभु के लिए एक प्रेजेंट दिया. ఏ రాత్రి అయితే
గిద్యోను దేవుని కొరకై అర్పణ అర్పించినాడు. जिस रात को उसने अपना हृदय प्रभु को सौंप दिया, ఏ రాత్రైతే తన హృదయాన్ని ప్రభువుకు అర్పించినాడు, जिस रात को प्रभु से उद्धार पा लिया, ఏ రాత్రైతే ప్రభు యొద్ద నుండి రక్షణ పొందుకున్నాడు, उसी रात को అదే రాత్రి प्रभु ने आज्ञा दिया, ప్రభు ఆజ్ఞాపించినాడు, तू अपने घर से मूर्ति को हटा दे. నీ ఇంటిలో నుంచి విగ్రహములను తీసివేయము. It is a very difficult commandment. ప్రియులారా, ఎంతో కష్టతరమైన ఆజ్ఞ, It is a very dangerous commandment. ఎంతో భయంకరమైన ఆజ్ఞ ఇది. ये जो गिडियन है वो अपने प्राण को भी खो सकता है. ఈ గిద్యోను తన ప్రాణాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉన్నది. हृदय से मूर्तियों को निकालना बहुत जरूरी है. హృదయంలో నుండి విగ్రహాలను తీసివేయటం ఎంతో ఆవశ్యకము. इसी बात को हमने एजिकिएल के 36 में पढ़ा. ఇదే విషయాన్ని ఎస్కేల్ గ్రంథం 36వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చినాం. ना केवल मैं तुझे शुद्ध करूंगा, నేను నిన్ను పవిత్రపరచడం మాత్రమే కాదు, लेकिन तुम्हारे भीतर से मूर्तियों को भी निकाल दूंगा. నీ హృదయంలో ఉన్న విగ్రహాలను కూడా నేను తీసివేస్తాను. Verse 25. 25వ వచనం, I will sprinkle clean water upon you. You shall be clean from all your filthiness and from your idols. ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 25వ వచనం, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం చల్లుదును, మీ విగ్రహముల వల్ల మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ना केवल पापों से क्षमा पाना है, పాపం నుంచి క్షమాపణ పొందుకోవటం మాత్రమే కాదు, ना కానీ केवल लहू के द्वारा हमको शुद्ध होना है, రక్తం ద్వారా మనం పవిత్రపరచడం మాత్రమే కాదు, కానీ लेकिन मूर्तियों से भी हमको छुटकारा चाहिए. విగ్రహముల నుంచి కూడా మనం విడుదల పొందవలసిన అవసరం ఉన్నది. दो अर्थ मैं बताता हूं परमेश्वर के वचन से. దేవుని వాక్యములో నుంచి విగ్రహానికి ఉన్న రెండు అర్థాలు నేను చెప్తాను. ये मूर्ति क्या है? ఈ విగ్రహం అంటే ఏమిటి? पहला कुरिन्थी మొదటి కొరింథీ उसका 8 अध्याय 8వ అధ్యాయము 4 वचन. 4వ వచనం. 1 Corinthians chapter 8 and verse 4. మొదటి కొరింథీ 8వ అధ్యాయం 4వ వచనం. 1 Corinthians 8 and 4 में कहता है, as concerning therefore the eating of those things that are offered in sacrifice unto idols, we know idol is nothing in the world. 4వ వచనం, కాబట్టి విగ్రహమునకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు. Oh, idols are nothing in this world. విగ్రహాలనేవి లోకములో వట్టివి. And you are worshipping nothing in your heart. నీ హృదయంలో వట్టిదాన్ని నువ్వు ఆరాధిస్తూ ఉన్నావు. कुछ दिन पहले కొన్ని దినాల క్రితము बाइबल स्टडी के दिन బైబిల్ పఠనం దినాన अय्यूब के द्वारा हमने ये पाठ सीखा. యోబు ద్వారా ఈ పాఠాన్ని మనం నేర్చుకుంటూ వచ్చినాం. उसने अपना वेल्थ खो दिया, యోబు తన ధనాన్నంతా పోగొట్టుకున్నాడు, उसने अपना हेल्थ खो दिया, తన ఆరోగ్యాన్నంతా పోగొట్టుకున్నాడు, लेकिन अपने इंटीग्रिटी को नहीं खोया. అయితే తన యథార్థతని మాత్రం పోగొట్టుకోలేదు. दुनिया वाले भी कहते ఈ हैं, లోకస్తులు కూడా అంటారు, हमने कई बार इसको सुना, ఈ మాట మనం అనేక మార్లు వింటూ వచ్చినాం, यदि हमने वेल्थ को, धन को खो दिया, ఒకవేళ మన ఐశ్వర్యాన్ని డబ్బును మనం కోల్పోతే हमने कुछ भी नहीं खोया. మనం ఏమీ కోల్పోయినట్టు కాదు. We have lost nothing, మనం ఏది కోల్పోయినట్టు కాదు, because wealth is nothing. ఎందుకంటే ఐశ్వర్యము ఏమీ ఒట్టిదే. And today we are pursuing only nothing. నేటి దినాన ఒట్టి దాని కోసము మనం ప్రయాసపడుతూ ఉన్నాం. ये मूर्ति बन गई हमारे जीवन में. అది మన యొక్క జీవితాల్లో విగ్రహం అయిపోయినది. प्रभु क्षमा करे. దేవుడు మనల్ని క్షమించును గాక. पापों को क्षमा मिला है तो मूर्तियों को भी निकाल देना है. పాపములకు క్షమాపణ కలిగినట్లయితే మనలో నుండి విగ్రహములను కూడా మనం తీసివేయాలి. दूसरी बात, రెండవ విషయం, Acts of Apostles అపోస్తల కార్యములు chapter 7 7వ అధ్యాయము और उसका प्रेरितों के काम 7 अध्याय उसका 41 वचन. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 41వ వచనం. कहता, they made a calf in those days and offered sacrifice unto the idol, rejoiced in the works of their own hands. ఆ దినముల్లో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహములకు బలినర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. अपने हाथों के काम में आनंदित होना, తమ చేతి కార్యముల యందు ఆనందించుట. यही कारण है कि वो प्रभु के काम को नहीं कर सक रहे ఆ हैं. కారణం చేతనే దేవుని యొక్క పనిని వారు చేయలేకపోతూ ఉంటున్నారు. यदि मूर्तियों से छुटकारा नहीं मिला, విగ్రహముల నుంచి గాని విడుదల గాని దొరకకపోతే, ये 3 बातें ध्यान से सुनिए. ఈ 3 విషయాలు మీరు జాగ్రత్తగా వినండి. पहला थेसलोनिकी మొదటి దశలోనిక उसका पहला अध्याय, మొదటి అధ్యాయము उसका 9 और 10, 9, 10 వచనాలు. उसका क्रम कितना सुंदर है देखिए. ఆ యొక్క క్రమం ఎంత సుందరంగా ఉన్నదో చూడండి. जवान बच्चों, ప్రియ యవనస్తులారా, आप क्यों प्रभु का काम नहीं कर सक रहे? మీరెందుకు దేవుని పనిని మీరు చేయలేకపోతూ ఉన్నారు? प्रभु के काम को करने की इच्छा क्यों नहीं हो रही है? దేవుని పని చేయాలనే కోరిక మీకు ఎందుకు ఉండట్లేదు? ये जो अनमैरिड यंगस्टर्स है उससे ज्यादा मैं मैरिड यंगस्टर्स को बोलना चाहता हूँ. ఇంకా పెళ్లి కాని యవనస్తుల కంటే పెళ్ళైన యవనస్తులతో నేను మాట్లాడుతూ ఉంటున్నాను. 9 वचन पढ़ते हैं. 9వ వచనాన్ని మనం చదువుకుంటాం. They themselves show us of what manner of entering in we had into you, how that you turned to God from idols to serve the living and true God. మీ యొద్ద మాకిట్టి ప్రవేశం కలిగినో అక్కడి జనులు మమ్మల్ని గురించి చెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడును దేవునికి
మనకి చివరిలో ఆ మాట ఉన్నది, ఎలాగూ తిరిగితిరో. Oh, Priyo, if you want to serve the true and the living God, సత్యవంతుడైన జీవము కలిగిన దేవుణ్ణి మీరు సేవించాలన్నట్లయితే you have to be delivered from the idols. మీరు విగ్రహముల నుంచి విడుదల పొందవలసిన ये వారైంచున్నారు. इतना आसान काम नहीं है, అయితే ఇది ఎంత తేలికైన సంగతి కాదు, कठिन काम है ఎంతో కఠినమైన పని, और कभी-कभी बड़ा डेंजरस भी है. కొన్నిసార్లు ఎంతో అది అపాయకరమైనది కూడా. लेकिन परमेश्वर गिदोन को आज्ञा दिया, అయితే దేవుడు గిద్యోనునకు ఆజ్ఞాపించినాడు. जिस दिन वो उद्धार पाया उसी दिन आज्ञा दिया. ఏ రాత్రి అయితే ఏ దినమందైతే గిద్యోను రక్షింపబడినాడో ఆ దినమే ఆ రాత్రే ఆజ్ఞాపించినాడు. प्रभु आज आपको ये आज्ञा दे रहा है कि आपके हृदय से सब प्रकार के मूर्तियों को निकाल दीजिए. కనుక మీ హృదయంలో ఉన్న విగ్రహములన్నిటిని తీసివేయాలని ప్రభు నేటి దినాన మీకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. अपने हाथ के कामों में मगन हो, इसलिए प्रभु के काम को नहीं कर सक మీ रहे. చేతి పనుల యందు మీరు ఉల్లసించుచున్న కారణము చేత దేవుని పనిని మీరు చేయలేకుండా ఉన్నారు. ये क्रम को ఈ देखिए. క్రమాన్ని చూడండి. 1 Thessalonians మొదటి దశలోనిక chapter 1 మొదటి అధ్యాయము verses 9 and 10. 9-10 వచనాలు. Turning from idols, విగ్రహముల నుంచి వేరవుట, serving the Lord, జీవము గల దేవుని సేవించుట, waiting for Lord Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు రాకడ కొరకే ఎదురు చూచుట. जब तक मूर्तियों से नहीं फिरेंगे, ఎప్పటి వరకైతే విగ్రహముల నుంచి మనం వేరవుమో प्रभु की सेवा नहीं कर सकते, దేవునికి మనం సేవ చేయలేము. और प्रभु के आगमन के लिए हम तैयार भी नहीं దేవుని యొక్క रहेंगे. రాకడ కొరకే మనం సిద్ధపడలేము. दूसरा मीनिंग, రెండవ అర్థము, गिदोन जब तक मूर्ति को ना निकाल दे वो युद्ध के लिए जा नहीं सकता. ఎప్పటి వరకైతే గిద్యోను ఆ విగ్రహమును పడగొట్టడో తీసివేయడో యుద్ధమునకే మాత్రము వెళ్ళజాలడు. प्रभु ने उसको उस काम के लिए, उस युद्ध के लिए तब भेजा जब उसने मूर्ति को निकाल दिया. ఎప్పుడైతే తన జీవితంలో నుంచి ఆ విగ్రహాన్ని ఆయన తీసివేసినాడో దేవుడు ఏ పని కొరకైతే ఏ యుద్ధం కొరకైతే సిద్ధపరిచినాడో దానికి పంపించినాడు. This is what has happened in to Gideon. గిడియోనుకు జరిగిన విషయం ఇది. यही सिद्धांत हमारे जीवन में लागू होगा. ప్రియులారా, ఇదే సిద్ధాంతం మనకు కూడా వర్తించేదై ఉంటున్నది. दूसरी बात, రెండవ విషయం, जब तक हम मूर्तियों से छुटकारा नहीं पाएंगे, ఎప్పటి వరకైతే విగ్రహముల నుంచి మనం విడుదల పొందమో हमारी प्रार्थनाओं का उत्तर भी नहीं मिलेगा. మన ప్రార్థనలకు జవాబు దొరకదు. पढ़िए इस वचन को. ఈ వాక్యాన్ని చదువుదాం. एजिकियल ఎజ్కేల్ గ్రంథము chapter 14 14వ అధ్యాయము verse 7. 7వ వచనం. एजिकियल नबी की किताब ఎజ్కేల్ గ్రంథము 14 अध्याय 14వ అధ్యాయము और उसका 7 वचन 7వ వచనం. कहता, every one of the house of Israel or of the stranger that sojourneth in Israel, which separateth himself from me and setteth up his idols in his heart and putteth the stumbling block of his iniquity before his face and cometh to a prophet to enquire of him concerning me, I the Lord will answer him by myself. ఎహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలులోను వారి దేశంలో నివసించు పరదేశుల్లో ఎవరైనాను నన్ను అనుసరించక నాకు అన్యులై తమ మనస్సున విగ్రహములను నిలుపుకొని తమకు దోషము కలుగు చేసుకుని అభ్యంతరమును తమ ఎదుటను పెట్టుకుని తమ నిమిత్తమై నా యొద్ద విచారణ చేయవలనని ప్రవక్త యొద్దకు వచ్చిన ఎడల యెహోవానగు నేనే స్వయంగా వారికి ప్రత్యుత్తరం ఇచ్చెదను. कहता, यदि तुम अपने हृदय में मूर्तियां रखोगे तो मैं उसका बदला लूंगा, मैं तुमको जवाब भी नहीं दूंगा. మీ హృదయంలో గాని మీరు విగ్రహములను నిలుపుకొని నా యొద్ద విచారణ చేయడానికి వస్తే మరి నేనే దానికి బదులు తీర్చేవాడిగా, మీ ప్రార్థనకి ఏమాత్రం జవాబు ఇవ్వడిగా ఉంటాను అని गिडियन को देखिए, గిద్యోనును చూడండి. जब उसने मूर्तियों को निकाल दिया, ఎప్పుడైతే విగ్రహములను తీసివేసినాడో तब वो प्रभु से प्रार्थना करने के लिए అప్పుడు गया. దేవునికి ప్రార్థించడానికి వెళ్ళినాడు. क्या बोलता है? ఏమంటాడు? हे प्रभु जी, ఓ ప్రభువా, अभी भी मैं थोड़ा निर्बल हूँ. నేను ఇంకా బలహీనంగా ఉన్నాను. यदि सचमुच में तूने वो काम के लिए मुझको चुना है, నిజముగా ఆ పని కొరకై నీవు నన్ను ఏర్పరచుకున్నట్లయితే, तू चाहता है कि मैं ये काम को करूं, ఈ పని చేయాలని నువ్వు కోరుతూ ఉన్నట్లయితే, मुझको आश्वासन देने के लिए నాకు ఆ యొక్క నిరీక్షణ ఇవ్వడానికి मैं थोड़ा सा ऊल रखता हूँ. ఇక్కడ నేను కొంత మంచు ఉంచుతాను, కొంత బొచ్చు అక్కడ ఉంచుతాను. रात के समय రాత్రి जब ओस गिरेगा, ఎప్పుడైతే మంచు పడుతుందో चारों तरफ साफ रहना चाहिए. ఆ చుట్టుపక్కలంతా కూడా మంచిగా ఉండాలి. सिर्फ वो ऊन के ऊपर ये ओस गिरना चाहिए. అక్కడ పెట్టిన గొర్రెబొచ్చు మీద మాత్రమే ఆ మంచు పడాలి. प्रभु ने उसकी प्रार्थना सुन ली. ప్రభు ఆయన ప్రార్థన విన్నాడు. अपनी निर्बलता में తన బలహీనతలో एक और बार कहा, మళ్ళీ ఇంకొక మారు అడిగాడు, हे परमेश्वर यहोवा, ఓ దేవుడైన యెహోవా, एक और बार, ఇంకొకసారి आज रात ఈ రాత్రి केवल ऊन सूखा रहना चाहिए, चारों तरफ वो ओस गिरना चाहिए. మరి ఆ పెట్టిన గొర్రెబొచ్చేమో ఎండిపోయి ఉండాలి, మిగిలినంతా కూడా మంచి చేత తడిసిపోయి ఉండాలి. प्रियो, गिडियन की प्रार्थना को प्रभु ने सुन लिया. గిద్యోను యొక్క ప్రార్థనను ప్రభు ఆలకించినాడు. Be very careful. ఎంతో జాగ్రత్తగా ఉండండి. If there are still idols in our heart, మన హృదయాల్లో ఇంకనూ విగ్రహములు ఉన్నట్లయితే we will be unworthy to serve the true and living God. జీవముగల సత్యవంతుడైన దేవుణ్ణి మనం ఆరాధించడానికి సేవించడానికి అయోగ్యులము. Oh, Gideon began his work
of fighting against the enemy only after he pulled down the idol. ఆ విగ్రహమును ఆ కింద పడదోసిన తర్వాతనే గిద్యోను యుద్ధము చేయటానికి సిద్ధపడి వెళ్ళినాడు. Our prayers will not be answered unless we remove the idols from our heart. మన హృదయంలో ఉన్న విగ్రహములను తీసివేసు వరకు మన ప్రార్థన అనేది ఆలకింపబడదు. गिदयोन की प्रार्थना इसलिए सुनी गई क्योंकि उसने मूर्तियों को निकाल दिया था. గిద్యోను యొక్క ప్రార్థన ఎందుకు ఆలకింపబడిందంటే గిద్యోను ఆ విగ్రహమును తన జీవితంతో తీసివేసినాడు కనుక. इस बात को अब न्यायों की किताब और उसके 6 अध्याय में पढ़ सकते हैं. ఈ విషయాన్ని న్యాయాధిపతి గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదవవచ్చు. You can read it from verse 36 to 40. 36వ వచనం మొదలుకొని 40వ వచనం వరకు ఆ భాగం ఉంటూ ఉన్నది. उसकी प्रार्थनाओं का उत्तर मिला. ఆ ప్రార్థనకు జవాబు దొరికినది. तीसरी बात, మూడవ విషయం, प्रियो यदि हम अपने हृदय में मूर्तियों को रखते हैं, మన హృదయాల్లో గాని ఆ విగ్రహాలను మనం ఉంచుకున్నట్లయితే शत्रुओं का सामना हम नहीं कर सकते. శత్రువులను ఏమాత్రము ఎదుర్కొనలేము. इसी न्यायों की किताब ఇదే న్యాయాధిపతుల గ్రంథము उसका दूसरा अध्याय 2వ అధ్యాయము 12 वचन, 12వ వచనం, उसके बाद 14 वचन. 14వ వచనం. Judges chapter 2 న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము verses 12 and 14. 12వ వచనం 14వ వచనం. And they forsook the Lord God of their fathers, which brought them out of the land of Egypt, followed other gods of the people that were round about them, bowed themselves unto them, provoked the Lord to anger. 12వ వచనం, తమ చుట్టూ ఉండిన చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. Verse 14. 14వ వచనం. And the anger of the Lord was hot against Israel, and he delivered them into the hands of the spoilers that spoiled them. He sold them into the hands of their enemies round about, so that they could not longer stand before their enemies. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకున్న వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. Oh, take these words very, very solemnly. ఈ మాటలు ఎంతో గంభీరంగా మీరు తీసుకోనండి. With idols in our heart, in our life, we will not have the strength to stand before the enemy. మన యొక్క జీవితంలో మన యొక్క హృదయంలో విగ్రహములను ఉంచుకొని మన శత్రువుల ఎదుట మనం ఏమాత్రము నిలవజాలము. कठिन है वो काम, ఆ పని ఎంతో కఠినమైనది. लेकिन प्रभु अनुग्रह देगा. అయితే దేవుడు కృపనిస్తాడు. आज हम इफ्राइम के समान कह सकते हैं. నేటి దినాన మనము కూడా ఎఫ్రాయిం వలె చెప్పుదుము గాక. होशे नबी की किताब హోషేయ గ్రంథము उसका 14 अध्याय 14వ అధ్యాయము 8 और 9. 8-9 వచనాలు. The book of Hosea chapter 14 హోషేయ 14వ అధ్యాయము verse 8. 8వ వచనం. ये हमारी बुद्धिमानी है. అది మన యొక్క జ్ఞానమై ఉంటున్నది. और 9th में लिखा है, 9వ వచనంలో, who is wise and he shall understand these things, prudent and he shall know them. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. कौन है वो बुद्धिमान? బుద్ధిమంతులు ఎవరు? 8 वचन में 8వ వచనంలో, एफ्राइम ने कहा, what have I to do with idols anymore? ఎఫ్రాయిము బొమ్మలతో నాకింకా నిమిత్తమేమి. प्रभु दया करे. దేవుడు దయ చూపించును గాక. प्रियो, इस रीति से सब प्रकार के मूर्तियों से, अपने कामों से, व्यर्थ बातों से छुटकारा पाए, ताकि हम बुद्धिमानी के साथ बाकी का जीवन बिता सके. కనుక మన సొంత విషయాల మీద, మన చేతి పనుల మీద, మన యొక్క హృదయంలో ఉన్న విగ్రహముల మీద నుంచి మనము విడుదల పొందుదుము గాక. पहला यूहन्ना మొదటి యోహాను 5 अध्याय 5వ అధ్యాయము 21 वचन. 21వ వచనం. 1 John chapter 5 and verse 21. మొదటి యోహాను 5వ అధ్యాయం 21వ వచనం. Little children, keep yourselves from idols. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండుడి. इन दिनों में, ఈ నేటి దినాల్లో अंतिम दिनों की एक बहुत बड़ी निशानी लगभग प्राय सबों में देखने को मिल रहा है. అంత్య దినాల్లో ఉండే ఈ యొక్క గుర్తు అనేది దాదాపుగా చాలా మందిలో మనం చూసే వారంగా ఉంటున్నాం. सबसे पहला निशानी डिफिकल्ट टाइम्स का. అంత్య దినాల్లో ఉండే అపాయకరమైన దినాల్లో ఉండే మొట్టమొదటి గుర్తు అంటే दूसरा तिमोथी 2వ తిమోతి तीसरा अध्याय 3వ అధ్యాయము उसका 1 और 2. 1-2 వచనాలు. 2 Timothy chapter 3 2వ తిమోతి 3వ అధ్యాయము verses 1 and 2. మొదటి 2 వచనాలు. This know also that in the last days perilous time shall come. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ये बहुत ही खतरनाक दिन है. ఎంతో అపాయకరమైన దినాలు, ये बड़े कठिन दिन है. ఎంతో కఠినమైన దినాలు. उसका निशानी क्या है? దానికి గల గుర్తు ఏమిటి? verse 2. 2వ వచనం. Men shall be lovers of their own selves. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. कुछ लोगों के लिए पैसा मूर्ति नहीं है. కొంతమందికి బహుశా డబ్బు విగ్రహం కాకపోవచ్చు. कुछ लोगों के लिए पावर मूर्ति नहीं है. కొంతమందికి బహుశా అధికారం అనేది విగ్రహం కాకపోవచ్చు. कुछ लोगों को कुछ और मूर्ति नहीं हो सकता है. కొంతమందికి ఇంకోదేదో విషయము వారికి విగ్రహం కాకపోవచ్చు. But this is seeing in every second person, our self has become such an idol. అయితే దాదాపుగా ఒకరి పక్కన ఒకరిలో మరి మన స్వయమే మనకు విగ్రహం అయిపోవటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. Gideon's present.
గిద్యోను యొక్క అర్పణ, उसने अपना हृदय प्रभु को दे दिया. తన హృదయాన్ని గిద్యోను ప్రభుకు అర్పించినాడు. Gideon's obedience, గిద్యోను యొక్క విధేయత, उसने मूर्तियों को निकाल दिया. తన జీవితంలో ఉన్న విగ్రహములన్నిటినీ గిద్యోను త్రోసివేసినాడు. बड़ा डरपोक था वो. ఎంతో భయస్థుడు. इतना बड़ा काम, इतना खतरनाक काम कैसे कर सका? అంత పెద్ద పనిని ఏ రీతిగా చేయగలిగినాడు? 2 Timothy రెండవ తిమోతి chapter 1 మొదటి అధ్యాయము verse 7. 7వ వచనం. दूसरा तिमोथी 1:7. రెండవ తిమోతి మొదటి అధ్యాయం 7వ వచనం. God hath not given us the spirit of fear, but of power, of love and of a sound mind. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. तीसरा, మూడవ సంగతి Gideon's example. గిద్యోను యొక్క ఉదాహరణ. इसे आइए जजेस की किताब में మరలా న్యాయాధిపతుల గ్రంథానికి రండి. 7 अध्याय 7వ అధ్యాయము और उसका 17 वचन. 17వ వచనం. तो Gideon chapter Judges chapter 7 న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము verse 17. 17వ వచనం. And Gideon said unto them, look on me and do likewise, and behold, when I come to the outside of the camp, it shall be that as I do, so shall you do. ఇదిగో నేను వారి దండు కొట్టకున పోచున్నాను, నేను చేయనట్లు మీరును చేయవలెను. प्रियो, मैं ऐसा सोचता हूँ, ये जो गिदोन है वो पुराने नियम का पौलुस है. మరి వాస్తవానికి గిద్యోను పాత నిబంధనలో ఉన్న పౌలు లాంటి వాడు. पौलुस ने क्या कहा? అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? पहला कोरिन्थी మొదటి కొరింథీ 11 अध्याय 11వ అధ్యాయము पहला वचन. మొదటి వచనం. 1 Corinthians chapter 11 and verse 1. మొదటి కొరింథీ 11వ అధ్యాయం మొదటి వచనం. Be ye followers of me, even as I also am of Christ. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. गिदोन क्या कहता है? గిద్యోను ఏమంటాడు? मुझको देखो, నన్ను చూడండి, जैसा मैं कर रहा हूं वैसे तुम भी करो. నేను ఏ రీతిగా చేస్తూ ఉన్నానో అదే రీతిగా నన్ను చూసి చేయండి. ये मैं बड़ी डरते कांपते हुए बोल रहा हूं. ఎంతో భయంతో వణుకుతో ఈ మాట నేను మీతో చెప్తూ ఉన్నాను. आजकल कलीसिया में सबसे बड़ी कमी और कमजोरी यही है. నేటి దినాల్లో సంఘాల్లో ఉన్న అత్యధికమైన బలహీనత మరి కొరత ఇదే ఉంటున్నది. We have no such examples. ఇలాంటి మాదిరి ఉదాహరణ మనలో లేదు. जिसको जवान लोग देखकर उनके पीछे चल सके. వారిని యవనస్తులు చూచి వెంబడించున్నట్లు. मैं 3 कारण बताता हूं आपको. దానికి గల 3 కారణాలు నేను చెప్తూ ఉన్నాను. What is the greatest lack in our young people? What they are watching in the fellowship? సహవాసంలో యవనస్తులు ఏమి చూస్తూ ఉంటున్నారు, అందులో కొరత ఏమిటి? सबसे पहली बात, మొదటి విషయం, they are not able to see a consistency in the preacher about his preaching and practice. जो वचन देने वाला है उसके बोलने में और उसके कार्यों में एक प्रकार का तालमेल नहीं है. మొట్టమొదటిగా వాక్యాన్ని అందించే బోధకుని యొక్క బోధలోను అతని యొక్క ప్రవర్తనలో మరి పోల్చడాన్ని మరి ఆ సరిపోల్చట అనేది వారు చూడట్లేదు. प्रैक्टिस में प्रीचिंग में एक प्रकार का तालमेल नहीं है. కనుక బోధలోను ప్రవర్తనలోను మరి కలిసి నడవటం అనేది కనబడట్లేదు. जैसे आरंभ के दिनों में, అయితే ఆరంభ దినాల్లో जब हम संडे स्कूल में थे, మా యొక్క సండే స్కూల్ దినాల్లో जब भाई जॉर्डन खान आते थे, జోర్డన్ అంకుల్ గారు వచ్చినప్పుడు జోర్డన్ ఖాన్ అంకుల్ గారు एक जवान ने कहा, ఒకే వస్తున్నాడు అన్నాడు, जब जॉर्डन खान अंकल हमारे घर में हैं, జోర్డన్ ఖాన్ అంకుల్ గారు మా ఇంట్లో ఉంటే उस समय यदि प्रभु आए तो मैं 100% चला जाऊंगा. ఆ సమయంలో గాని ప్రభు వస్తే నేను 100% ప్రభుతో పాటు Such examples are sorely missing in the house of God. కనుక దేవుని మందిరంలో అలాంటి మాదిరి గల వ్యక్తులు ఖచ్చితంగా లేకుండా ఉంటున్నారు. दूसरा, రెండవదిగా अब एक ऐसा मॉडल चाहिए जिसके पीछे वो चल सकते हैं, जिसको वो अनुसरण कर सकते हैं. కనుక వారు అనుసరించి వెంబడించినట్లు ఒక మాదిరి అనేది వారికి లేదు. हाउस ऑफ गॉड में ऐसे उदाहरणों के लगभग रेयर ब्रीड हो गया है. కనుక దేవుని మందిరంలో ఇలాంటి మాదిరి దాదాపుగా తక్కువైపోయింది. पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, प्रभु का अनुग्रह मुझ पर इसलिए हुआ ताकि मैं आने वाले दिनों में जो विश्वास करेंगे उनके लिए मैं एक मॉडल बन जाऊं, उदाहरण बन जाऊं. విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండునట్లు దేవుని కృప నాకు కలిగిన అని అంటాడు. 1 Timothy మొదటి తిమోతి chapter 1 మొదటి అధ్యాయము verse 16. 16వ వచనం. पहला तिमोथी 1 अध्याय और उसका 16 वचन తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం. कहता, howbeit for this cause I obtained mercy, that in me first Jesus Christ might show forth all long suffering for a pattern to them which should hereafter believe on him to life everlasting. 16వ వచనం, ఆయనను నిత్య జీవము నిమిత్తము
తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నా యందును కనపరచినట్లు నేను కనికరింపబడితిని. ओ प्रभु इसलिए अनुग्रह दिया, దేవుడు నన్ను ఎందుకు కనికరించినాడంటే, इसीलिए मुझको उद्धार दिया, ఎందుకు నాకు రక్షణ ఇచ్చినాడంటే, ताकि मैं दूसरे लोगों के लिए एक अच्छा मसीह नमूना बन जाऊं. నేను ఇతరులకు మంచి విశ్వాస మాదిరిగా నేను ఉండాలని. गिदोन कहता है, గిద్యోను అంటాడు, मुझको देखो, నన్ను చూడండి, जैसा मैं करता हूं वैसे ही करना. నేను ఏ రీతిగా చేస్తూ ఉన్నానో అదే రీతిగా మీరు చేయండి. पौलुस कहता है, అపోస్తలుడైన పౌలు అంటాడు, मेरे पीछे चलो क्योंकि मैं मसीह के पीछे चल रहा हूं. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. घर में माता पिता ఇంట్లో తల్లిదండ్రులు और कलीसिया में सेवक और प्रचारक, మరి సంఘంలో ఉన్న దేవుని సేవకులు మరి బోధకులైన क्या వారు, हम इस वक्त बात को कह सकते हैं? ఈ మాట మనం చెప్పగలమా? संडे स्कूल टीचर्स भी हैं సండే స్కూల్ ఉపాధ్యాయులు और కూడా, किसी भी तरह से काम करने वाले लोग हैं. ఇంకను వేరే వేరే రీతిలుగా పనిచేస్తున్న వారు. I am telling you the truth. నేను ఒక సత్యాన్ని చెప్తూ ఉన్నాను. This is what our young people are observing today. కనుక నేటి యవనస్తులైన వారు ఈ విషయాలను వారు గమనిస్తూ ఉన్నారు. There is no consistency in preaching and our practice. కనుక మన బోధలోను మన ప్రవర్తనలోను స్థిరత్వం అనేది లేదు. Secondly, రెండవదిగా, very rarely do they find examples who are truly following Christ and the word of God. క్రీస్తును దేవుని వాక్యమును వెంబడిస్తున్న వారిని వారెంతో తరచుగా తక్కువగా వారు చూస్తూ ఉంటున్నారు. और तीसरी बात, మూడవ విషయం, हमारे प्रीचिंग में ज्ञान ज्यादा दे रहे हैं लेकिन आवश्यकताओं की पूर्ति नहीं हो रही है. మనము మన యొక్క బోధలో ఎంతో జ్ఞానాన్ని అయితే అందిస్తూ ఉంటున్నాం కానీ అవసరత ఏదైతే ఉన్నదో ఆ అవసరాన్ని తీర్చలేకపోతూ ఉంటున్నాం. उत्पत्ति से लेकर प्रकाशित वाक्य तक सब रेफरेंसेस मुझको मालूम है, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న వాక్య భాగాలన్నీ నాకు తెలుసు. लेकिन वो बात नहीं है. అయితే అది కాదు సంగతి. हमारा विश्वास मनुष्य के ज्ञान के ऊपर नहीं होना चाहिए, మన విశ్వాసం అనేది మనుషుని జ్ఞానానుసారంగా ఉండకూడదు, लेकिन वचन के ऊपर विश्वास से होना चाहिए. అయితే వాక్యమునందు ఉండే విశ్వాసం మీద వారు ఆధారపడి ఉండాలి. प्रभु हम पर दया करे, దేవుడు మన యేళ్ళ దయ చూపించను గాక. इस रीति से हम जवानों के लिए और संडे स्कूल के बच्चों के लिए एक अच्छा मॉडल रख सके. ఈ రీతిగా యవనస్తులకు సండే స్కూల్ పిల్లలకు మనం ఒక మంచి మాదిరిగా ఉందుము గాక. हमारे पूना के शहर से, మన పూనా పట్టణంలోనే बैथनी परिवार से బేతని కుటుంబంలోనే एक भाई सेवा के लिए बाहर निकला है. ఒక సహోదరుడు సేవకు బయటకు వచ్చినాడు. ये 10-12 साल पहले की बात है. 10-12 సంవత్సరాల క్రితం సంగతి ఇది. एक दिन वो मेरे पास उन दिनों में वो काम करता था यहाँ पर. ఆ దినాల్లో ఆయన ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. एक बार मेरे पास आया, ఒకసారి ఆ వ్యక్తి ఆ సోదరుడు నా ఎదుకు వచ్చి, अंकल मेरे मन में एक बात है, आप ध्यान से सुनो. నా హృదయంలో ఒక మాట ఉన్నది అంకుల్ గారు, మీరు జాగ్రత్తగా వినండి. वो कहता है जो अपने बालों में रंग लगाता है वो मुझको क्या सिखाएगा अपने हृदय को शुद्ध करना. ఎవరైతే తమ తల వెంట్రుకలకు రంగు వేసుకుంటారో వాళ్ళు నాకేమి నేర్పిస్తారు? मेरे हृदय को शुद्ध करने के लिए. నా హృదయాన్ని శుద్ధిపరచుకోమని. मैं सुनकर बड़ा दंग रह गया, నేను ఆ మాట విని ఎంతో ఆశ్చర్యపోయాను. क्योंकि मैं कभी इस विषय में सोचा भी नहीं. ఎందుకంటే ఆ విషయంలో నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ऐसी बातों में मैं ज्यादा ध्यान भी नहीं देता हूं. అలాంటి విషయాలను నేను అంతగా పట్టించుకోను. लेकिन वो कहा, అయితే ఆ వ్యక్తి అన్నాడు, तेलुगु में बोला उसने, తెలుగులో ఆ మాట అన్నాడు, जो अपने बालों को रंगता है वो मेरे हृदय को शुद्ध करना क्या सिखाएगा. తన జుట్టుకు రంగేసుకునేవాడు నాకేమి నేర్పిస్తాడని. So the church youngsters, they are wanting such examples. కనుక సంఘంలో ఉన్న యవనస్తులు ఇలాంటి మాదిరిని వారు కోరుకుంటూ ఉన్నారు. बहुत बड़ी जिम्मेदारी है. కనుక ఇది ఎంతో గొప్ప బాధ్యత. क्या गिदोन के समान आज हम बोलेंगे, గిద్యోను వలె నేటి దినాన మనం చెప్పుదుమా, हे प्रभु यीशु, ఓ ప్రభుయేసు, मैं तो चूक गया इसमें, ఈ విషయంలో నేను తప్పిపోయాను. अपने बच्चों के लिए घर में एक अच्छा आदर्श नहीं दे सका. నా ఇంటిలో నా పిల్లలకు నేను ఒక మంచి మాదిరిని ఇవ్వలేకపోయినాను. मेरे बोलने में मेरे करने में कितना फर्क आ गया. నేను మాట్లాడే విషయంలో నేను చేసే విషయాల్లో ఎంత వ్యత్యాసం అనేది ఉంటూ ఉన్నది. लेकिन आज गिदोन के समान हम भी अपने हृदय को बदल दें. అయితే నేటి దినాన గిద్యోను వలె మనం కూడా మన హృదయాలు మార్చుకుందాం గాక. Gideon's present, గిద్యోను యొక్క అర్పణ, Gideon's obedience, గిద్యోను యొక్క విధేయత, Gideon's example, గిద్యోను యొక్క మాదిరి. और उसके बाद ఆ తర్వాత अपना काम शुरू किया. తన పనిని మొదలు పెట్టాడు. 300 लोग थे उसके पास. ఆయన ఏదో 300 మంది ఉన్నారు. वो हजारों की तादाद में मिद्यानी लोग थे. వేల కొల మంది మిద్యానీయులు ఉండినారు. वो लड़ाई में निकल चुका, అయితే యుద్ధానికి వెళ్ళాడు. और उसके हाथ में कोई तलवार भी नहीं है. మరి తన చేతుల్లో కత్తి కూడా లేదు. उसके हाथ में एक मट्टी का घड़ा है और मशाल है. కేవలం ఒక మట్టి కుండ, ఒక దివిటి ఉండినది. हम उस तरफ तो नहीं जाएंगे, దాని వైపు మనం వెళ్ళం కానీ. लेकिन अब बात ये है, అయితే విషయం ఏంటంటే शत्रुओं को मारते गए, మరి ఆ రీతిగా శత్రువులను తరుముతూ मारते गए, హతం చేస్తూ వెళ్ళాడు. थक गए, అలసిపోయాడు. और उसके बाद उन्होंने उनको भूख भी लगा. ఆ తర్వాత వారికి ఆకలి కూడా వేసింది. लेकिन लिखा हुआ है, అయితే అక్కడ రాయబడి ఉండినది जजेस चैप्टर 8 న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము वर्स 4. 4వ వచనం. मैं पढ़ता हूं तो बड़ा एक प्रकार से मेरा दिल, प्रभु ने इसे स्पर्श किया है. ఈ మాట చదువుతుంటే దేవుడు నా హృదయాన్ని ఎంతగానో తాకాడు. They were faint
yet they were pursuing. వారు అలసిపోయి మూర్ఛిల్లుచున్నను శత్రువులను తరుమిరి. थक गए हैं, వారు అలసిపోయారు, भोजन नहीं है, వారికి ఆహారం లేదు. लोग उनके ऊपर गलत गलत इल्जाम लगा रहे हैं, జనులు వారి మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉండినారు. तो भी वो काम को करते जा रहे हैं, అయినప్పటికీ వారు పని చేస్తూనే ఉండినారు. जब तक कि उन्होंने मिद्यानियों को संपूर्ण रीति से नाश नहीं कर दिया, ఎప్పటి వరకైతే మిద్యానీయులను సంపూర్ణంగా హతమార్చలేదో, जब तक कि परमेश्वर की ओर से दिया हुआ काम उन्होंने पूरा नहीं किया. ఎప్పటి వరకైతే దేవుని యొద్ద నుండి వారికి ఇవ్వబడిన పనిని సంపూర్ణంగా నెరవేర్చలేదో. पढ़िए जजेस चैप्टर 8 న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము and verse 10. 10వ వచనాన్ని చదవండి. Now Zeba and Zalmunna were in Karkor, and their hosts with them about 15,000 men. All that were left of the hosts of the children of the east, they fell, and 120,000 men that drew sword. అప్పుడు జబహును సల్మున్నాయును వారితో కూడా వారి సేనలను అనగా తూర్పు జనుల సేనలన్నిటిలో మిగిలిన ఇంచుమించు 15,000 మంది మనుషులందరూ కొక్కోరులో నుండి కత్తి దూయు 120,000 మంది మనుషులు పడిపోయిరి. और 12 वचन में 12వ వచనంలో and when Zeba and Zalmunna fled, he pursued after them. జబహు సుల్మాన్యు పారిపోవునప్పుడు అతడు వారిని తరిమి. Verse उसके बाद 21. 21వ వచనం. Then Zeba and Zalmunna said, rise thou and fall upon us, for as the man is, so is his strength. అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయం కొలది నరునికి శక్తి ఉన్నది కనుక నీవు లేచి మా మీద పడుమని చెప్పగా గిద్యోను లేచి दोनों राजाओं को जीत लिया. కనుక ఇద్దరు రాజులను కూడా జయించినాడు. वो थक गया था, मूर्छित हो रहा था, तो भी वो उस काम में बना रहा. అలసిపోయినారు కానీ మరి మూర్ఛిల్లిపోతూ ఉండినారు కానీ ఆ పని మీదే నిమగ్నమై ఉండినారు. 5 वचन में सुक्कोत के लोगों के पास जाकर थोड़ा सा रोटी मांगा, लेकिन उन्होंने नहीं दिया. 5వ వచనంలో మరి ఆ సుక్కోతుకు వెళ్ళి వారు కొంత రొట్టెలు అడిగినారు కానీ వారు ఇవ్వలేదు. 8 वचन में पेनियल के पास गए, उन्होंने भी नहीं दिया. 8వ వచనంలో పెనియేలు ఎద్దుకు వెళ్ళినారు, వారు కూడా ఇవ్వలేదు. कितने भी मुश्किलता आए, ఎన్నో కష్ట పరిస్థితులు कितने వచ్చినాయి, ऑपोजिशंस आए, ఎన్నో విరోధాలు వచ్చినాయి, भूखे भी थे, వారు అలసిపోయి ఉండినారు. लेकिन परमेश्वर के दिए हुए काम को उन्होंने अंत तक पूरा ही कर दिया. కనుక దేవుడిచ్చిన పని విషయంలో అంతం వరకు నమ్మకంగా నిలిచి ఉండినారు. प्रियो, हमारे भी जीवन में ऐसे विरोध की बातें बहुत सारी आएंगी, మన యొక్క జీవితాల్లో కూడా ఇలాంటి విరోధమైన సంగతులు అనేకమైన వస్తాయి. लेकिन प्रभु हमको इतना अनुग्रह दे, इतना बल दे, थके हैं लेकिन फिर भी हम उस काम को पूरा करने की शक्ति पा అయితే सके. దేవుడు తన కృపను తన బలమును ఏ రీతిగా ఇవ్వాలంటే అలసిపోయినా మూర్ఛిల్లిపోతున్నా మా పనిని చేయడానికి ప్రభువు మన కృపనిచ్చును గాక. कभी कभी शत्रु केवल बाहर से नहीं, शत्रु घर के अंदर से भी निकलते हैं. కొన్నిసార్లు శత్రువు ఏదో బయట నుంచి కాదు గాని ఇంటి లోపల నుంచే వచ్చేవాడిగా ఉంటాడు. शैतान भी गर्जने वाले सिंह के समान हमको खा जाना चाहता है. మరి సాతాను అపవాది కూడా గర్జించే సింహం వలె మనల్ని తినివేయాలని చీల్చివేయాలని చూస్తూ ఉంటున్నాడు. रोमियो के 8 और 35 के अनुसार बहुत सारी बातें मसीह के प्रेम से हमको अलग कर देना चाहते हैं. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం ప్రకారము అనేకమైన విషయాలు క్రీస్తు యొక్క ప్రేమ నుంచి మనల్ని వేరుపరచాలని చూస్తూ ఉంటున్నాయి. बहुत सारी बातें ऐसी हैं प्रियो कि हम प्रभु को प्रसन्न नहीं कर सक रहे हैं. అనేకమైన సంగతుల్లో మనం ప్రభువును సంతోషపెట్టలేని వారిగా ఉంటున్నాం. पहला कुरिन्थी का 10 अध्याय 1 కొరింథీ 10వ అధ్యాయము और उसका 5 वचन, 5వ వచనం. 1 Corinthians chapter 10 and verse 5. 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనం. With many of them God was not well pleased, for they were overthrown in the wilderness. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. ओ प्रियो, शाऊल का एक उदाहरण है, సౌలు యొక్క ఉదాహరణ ఉన్నది. हमारे लिए बहुत बड़ी चेतावनी है. वो మన కొరకు అది ఎంతో గొప్ప హెచ్చరిక. लिखा है, you were very small in your eyes in the beginning. నీ యొక్క దృష్టిలో నువ్వేలో మిక్కిలి అల్పుడవు. पढ़िए उस वचन को. ఆ వాక్యాన్ని మనం చదువుదాం. पहला शमूएल 1 సమూయేలు గ్రంథము 15 अध्याय 15వ అధ్యాయము 17 वचन. 17వ వచనం. 1 Samuel chapter 15 and verse 17. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. And Samuel said, when thou was little in thine own sight. అందుకు సమూయేలు నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు, तू बहुत छोटा था, నువ్వు చాలా చిన్నవాడవు. प्रभु ने कितना अनुग्रह दिया, దేవుడు ఎంత కృపనిచ్చినాడు, नया हृदय दिया, నూతన హృదయాన్ని ఇచ్చినాడు. अपने बलिदान के लहू के द्वारा तुझको शुद्ध किया, తన బలియాగపు రక్తము ద్వారా నీకు నిన్ను శుద్ధిపరిచినాడు. अपने वचनों के द्वारा तुझको आज्ञाएं देता रहा, తన వాక్యము ద్వారా తన యొక్క ఆజ్ఞలన్నిటిని నీకు తెలియపరుస్తూ ఉండినాడు. लेकिन तू बहुत प्रभु के वचन के विरोध में काम किया. అయితే నువ్వు వాక్యానికి ఎంతో విరోధంగా పనిచేస్తూ వచ్చినావు. 26. 26వ వచనం. I will not return with thee, said Samuel, thou hast rejected the word of the Lord. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక. प्रियो, ये बातें हैं
जो हमको हमारे गोल से रोक देती है। కనుక ఈ విషయాలు మన యొక్క గురి మీద నుంచి మనలను మరల్చేవిగా ఉంటాయి. पौलुस के बारे में पढ़ते हैं అపోస్తలుడైన పౌలు గురించి మనం చదువుతాం. फिलिपियों की पत्री ఫిలిప్పీయులకు రాసిన పత్రిక उसका 3रा अध्याय 3వ అధ్యాయము, the book of Philippians in chapter 3 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము and verse 14. 14వ వచనం. I press toward the mark for the prize of the high calling of God in Christ Jesus. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. उस निशाने की ओर मैं बढ़ता जाता हूँ. ఆ గురి యొద్దకే నేను పరిగెత్తుతూ ఉన్నాను. बहुत सारी बातें मुझको रोकती हैं. అనేకమైన సంగతులు నన్ను అడ్డుపడుస్తూ ఉన్నాయి, ఆటంకపరుస్తూ ఉన్నాయి. 2 बातें पौलुस ने कहा. రెండు విషయాలు అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చాడు. 7 वचन. 7వ వచనం. What things were gained to me, those I counted loss for Christ. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ना केवल उसने नुकसान समझा, నష్టముగా ఎంచటం మాత్రమే కాదు గాని 8 वचन में 8వ వచనంలో I have suffered the loss of all things. సమస్తను నష్టపరుచుకున్నాను. उसने उसको नुकसान समझकर ना केवल शब्दों में लेकिन उसकी हानि उठा भी लिया. వాటిని ఏదో నష్టంగా ఎంచుకోవటం కాదు గాని మాటల్లో వాటిని ఆ నష్టాన్ని పొందినాడు. Idols are nothing. విగ్రహములు వట్టివి, They are vanity. అవి పనికిరానివి, They are the work of our own hands. అవి మన చేతి పనులు. हम अपने हाथों के काम में इतने मगन हो गए हैं कि प्रभु के काम में हम नहीं उपयोगी हैं. కనుక మన చేతి పనుల్లో మనం ఎంత ఉల్లసించే వారంగా ఉంటున్నాం కానీ దేవుని పనిని మనం చేయకుండా ఉంటూ ఉన్నాం. पौलुस कहता है అపోస్తలుడైన పౌలు అంటాడు, ना केवल मेरे लाभ की बातों को मैं हानि समझता हूँ, నాకేవైతే లాభకరమలో వాటిని నష్టంగా ఎంచుకోవటం మాత్రమే కాదు కానీ लेकिन उसकी हानि उठा भी लूंगा వాటిని నష్టపోయాను కూడా, ताकि मैं उस निशाने की ओर प्रभु मसीह तक पहुंच जाऊं. కనుక మరి నాకు ఏ గురి అయితే ఉండినదో ఆ గురి వద్దకు నేను చేరుకోనట్లు प्रभु हम पर दया करे. దేవుడు మన దయ చూపించిన గాక. गिदोन का एक छोटा सा उदाहरण గిద్యోను యొక్క చిన్న ఉదాహరణ मैं बहुत ही इसको कंसाइजली एकदम निचोड़ कर बताया. దాన్ని ఎంతో మరి సంక్షిప్తంగా క్లుప్తపరిచి నేను మీతో చెప్తూ వచ్చినాను. आखिर में 4 बातें सुनिए ध्यान से. చివరిగా 4 విషయాలు జాగ్రత్తగా వినండి. गिडियंस प्रेजेंट. గిద్యోను యొక్క అర్పణ. प्रभु आपसे मांग रहा, हे मेरे बेटे, हे मेरी बेटी, अपना हृदय तू मुझको दे. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్మని ప్రభువు అడుగుతూ ఉన్నాడు. गिदोन ने कहा, గిద్యోను అన్నాడు, जब तक मैं अपना प्रेजेंट लाकर तुझको नहीं दूंगा यहाँ से मत जाना. నా అర్పణ తెచ్చి వరకు నువ్వు ఇక్కడే నిలిచి ఉండుమని చెప్తున్నాడు. प्रभु ने कहा, ప్రభు అన్నాడు, जब तक तू वो प्रेजेंट नहीं लाएगा मैं यहीं पर ठहरा నువ్వు रहूंगा. తిరిగి వచ్చే వరకు, నీ అర్పణ తెచ్చే వరకు నేను ఇక్కడే నిలిచి ఉంటాను. प्रभु आपके प्रेजेंट के लिए यहाँ पर इंतजार कर కనుక रहा है. ప్రభు నీ యొక్క అర్పణ కొరకే ఇక్కడ వేచి ఉన్నాడు. क्या आपने पश्चाताप कर लिए? నువ్వు పశ్చాత్తాపడ్డావా? क्या आपने अपना हृदय प्रभु को दे నీ दिए? హృదయాన్ని ప్రభువుకి ఇచ్చినావా? क्या आपको ये बात निश्चयता से मालूम हो गया कि प्रभु ने अपने लहू के द्वारा मुझको धो दिया, क्लेंस कर दिया, शुद्ध कर दिया? దేవుడు తన రక్తం ద్వారా నన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించినాడనే నిశ్చయత నీకున్నదా? सेकेंडली, రెండవదిగా गिडियंस ओबीडियंस. గిద్యోను యొక్క విధేయత. कौन सा ओबीडियंस? ఎలాంటి విధేయత అది? जा तेरे घर में जो मूर्ति है उसको तो निकाल दे. నువ్వు వెళ్ళి నీ ఇంట్లో ఉన్న విగ్రహములను పారవేయము. इतनी आसान बात नहीं అంత है. తేలికైన సంగతి కాదు. गिदोन दिन के समय नहीं कर सका గిద్యోను పగట్లో చేయలేకపోయినాడు डर के कारण, భయాన్ని బట్టి. लेकिन रात में जाकर उस काम को कर दिया. అయితే రాత్రి వెళ్ళి ఆ పనిని చేశాడు. प्रभु ने हमको भय का आत्मा नहीं दिया. దేవుడు మనకు పిరికితలం గల ఆత్మనివ్వలేదు. प्रेम, ప్రేమ, संयम ఇంద్రియ నిగ్రహము, और परमेश्वर के सामर्थ्य से भरा हुआ आत्मा दिया. శక్తి కలిగిన ఆత్మను ప్రభు మనకి ఇచ్చినాడు. कोई डरने की आवश्यकता नहीं. భయపడవలసిన అవసరం లేదు. कौन सी वो मूर्ति है जो मेरे हृदय में है? నా హృదయంలో ఎలాంటి విగ్రహం ఉంటూ ఉన్నది? मैं प्रभु का काम नहीं कर सक रहा हूँ. దేవుని యొక్క పనిని నేను मेरी చేయలేకపోతున్నాను. प्रार्थनाओं का सही उत्तर नहीं मिल నా रहा है. ప్రార్థనలకు సరైన జవాబు రాకుండా ఉంటున్నది. मैं जब प्रभु की इच्छा को जानना चाहता हूँ तो मुझको परफेक्ट विल समझ में नहीं आ रहा है. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను కానీ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని నేను తెలుసుకోలేకపోతుంటున్నాను. और क्यों मैं अपने शत्रुओं के सामने खड़ा नहीं हो सक रहा हूँ? ఎందుకు నేను నా శత్రువుల ఎదుట నిలబడలేకపోతూ ఉంటున్నాను? जिस दिन अपने मूर्तियों को हम निकाल देंगे, ఎప్పుడైతే మన విగ్రహాలను తొలగించి వేస్తామో गिदोन के समान हमको भी सफलता मिलेगी. గిద్యోను వలె మనకు కూడా జయం అనేది దొరుకుతుంది. गिदोन ने मूर्तियों को निकाल दिया. గిద్యోను ఆ విగ్రహాలను తీసివేశాడు. प्रभु का काम करने के लिए वो तैयार हो गया. దేవుని పని చేయడానికి సిద్ధపడి ముందుకు उसने వెళ్ళాడు. प्रार्थना किया, उसका जवाब मिला. ప్రార్థించినాడు, ఆ ప్రార్థనకి ना జవాబు केवल वो దొరికినది. शत्रुओं के सामने खड़ा रहा लेकिन शत्रुओं पर
ఇచ్చినాడు, ఆ ప్రార్థనకి ना జవాబు केवल वो దొరికినది. शत्रुओं के सामने खड़ा रहा, लेकिन शत्रुओं पर हावी होकर जीत गया. కనుక శత్రువులు ఎదుట నిలబడ్డ మాత్రమే కాదు కానీ శత్రువుల మీద దాడి చేసి వారిని గెలిచినాడు కూడా. Gideon not only stood against the enemies, but he conquered his enemies. కనుక శత్రువులు ఎదుట నిలబడటం మాత్రమే కాదు కానీ గిద్యోను శత్రువులను జయించినాడు. बाहर के शत्रु नहीं, బయట శత్రువు కాదు, इस काम से रोकने के लिए ఈ పనిని ఆపటానికి కొరకై कभी कभी घर वालों में से, కొన్నిసార్లు ఇంట్లోని వారే, कभी कलीसिया में से, కొంతమంది సంఘంలోని వారు, सुक्कोत के लोग ऐसा बोले, సుక్కోతు వారు ఈ రీతిగా అన్నారు, पेनुएल वाले ऐसा बोले, పెనీయేలు వారు ఈ రీతిగా అన్నారు. घर वाले ही सपोर्ट नहीं कर रहे ఆ हैं, రీతిగా ఇంటి వారే మనకు మరి వారు మనతో ఉండరు, मंडली के लोग भी विरोध में होते हैं. మన సంఘస్థులే మనకు విరోధంగా అవుతారు. लेकिन गिदन ने क्या किया? అయితే గిద్యోను ఏం చేసినాడు? उसने अपना काम नहीं छोड़ा. తన పనిని ఏమాత్రం విడిచిపెట్టలేదు. बोलता मैं तुमसे बाद में मिलूंगा, నేను మిమ్మల్ని తర్వాత కలుసుకుంటానని చెప్పాడు. मुझको पहले काम पूरा करने दीजिए. మొదటగా నన్ను ఈ పనిని చేయనివ్వండి అన్నాడు. He was faint, yet he was pursuing. అలసిపోతూ మూర్ఛిల్లిపోతూ ఉండినప్పటికీ కూడా శత్రువులను తరుముతూ వచ్చినాడు. खाना नहीं है, ఆహారం లేదు, भूखा है, ఆకలితో ఉన్నాడు, थक गए हैं, అలసిపోయి ఉన్నాడు. लेकिन प्रभु के उस ताकत से वो आगे बढ़ता चला అయితే गया. ప్రభు యొక్క శక్తి చేత ముందుకు కొనసాగుతూ వచ్చినాడు. उसी की गवाही लास्ट रेफरेंस एक पढ़ते हैं. ఒక చివరి వాక్య భాగం చదువుకుందాం. అతని యొక్క సాక్ష్యం అది. जीतने के बाद ఆ యుద్ధాన్ని గెలిచిన తర్వాత लोग आकर क्या बोले? జనులు చేయమన్నారు. The book of Judges chapter 8 న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము verse 22, 22వ వచనం. 8 का 22. 8వ అధ్యాయం 22వ వచనం. Then the men of Israel said unto Gideon, rule thou over us, both thou and thy son, and thy son's son also, thou hast delivered us from the hand of Midian. అప్పుడు ఇశ్రాయేలులు గిద్యోనుతో, నీవు మిద్యానీయుల చేతిలో నుండి మమ్మను రక్షించితివి గనుక నీవును నీ కుమారుడును నీ కుమారుని కుమారుడును మమ్మను ఏలవలనని చెప్పిరి. लेकिन उसका जवाब देखिए, అయితే ఆయన యొక్క జవాబు చూడండి. verse 23. 23వ వచనం. Gideon said unto them, I will not rule over you, neither shall my son rule over you, the Lord shall rule over you. అందుకు గిద్యోను, నేను మిమ్మును ఏలను, నా కుమారుడును మిమ్మును ఏలరాదు, యెహోవా మిమ్మును ఏలునని చెప్పాను. गिदोन कह रहा था, గిద్యోను అంటూ ఉన్నాడు, जो जीत मैंने हासिल किया, ఏ యుద్ధాన్ని అయితే నేను గెలిచాను, जिस काम को मैंने पूरा किया, ఏ పనినైతే నేను నెరవేర్చినాను, अपनी शक्ति से नहीं, నా శక్తితో కాదు, अपने बल से नहीं, నా బలంతో కాదు, अपनी बुद्धि से नहीं, నా జ్ఞానంతో కాదు, ओ प्रभु ने अपने अधिकार में मुझको चलाया. దేవుడు తన అధికారం చొప్పున నన్ను నడిపిస్తూ వచ్చినాడు. प्रभु ने काम दिया, ప్రభువే నాకు ఆ పని ఇచ్చినాడు, प्रभु ने ये रिसोर्सेस दिया, ప్రభువే నాకు ఆ వనరులు అనుగ్రహించినాడు, प्रभु ने मुझको वो गोल दिया. ప్రభువే ఆ గురి నాకు ఇచ్చినాడు. Young boys and girls, ప్రియ యవనస్తులారా, make sure your goal is very clear before you. మీ ఎదుట మీ గురి సరైనదిగా మీరు చేసుకోనండి. There will be many things to stop you, మిమ్మల్ని ఆపటానికి అనేకమైన విషయాలు ఉంటాయి, many things to challenge you, మిమ్మల్ని సవాలు గొలిపే అనేకమైన విషయాలు many ఉంటాయి, things to separate you from Christ. క్రీస్తు నుంచి వేరుపరిచే అనేకమైన The సంగతులు ఉంటాయి. vanities of this world ఈ లోకం యొక్క మరి వట్టితనము, and the rejoicing in the works of your own మీ hands. చేతుల పనుల్లో మీరు ఉల్లసిస్తూ ఉండుట. But tell it today, అయితే ప్రభుతో ఇదేంటి దినాన్ని చెప్పండి. Lord, rule over me. ప్రభా నన్ను ఏలుము, Lord, you strengthen me. ప్రభా నీవు నన్ను బలపరచుము. I may be fainting, but I want to receive your strength. నేను మూర్ఛిల్లుచున్నను, నీ బలాన్ని నేను పొందుకోవాలనుకుంటూ ఉన్నాను. Small yet strong, బలహీనులైంది కూడా బలపరచబడుట, faint yet pursuing. మూర్ఛిల్లుచున్నను తరుముట. आखिर में इस्राएलियों को 40 साल तक रेस्ट मिला. మరి ఆ తర్వాత ఇశ్రాయేలుకు 40 సంవత్సరాల విశ్రాంతి దొరికినది. When you reach your goal, मैं बार बार अपने बच्चों से कहता हूँ, rejoice your life for 40 years. కనుక నీ గురిని నువ్వు చేరుకున్న తర్వాత నీ యొక్క జీవితాన్ని 40 సంవత్సరాలు విశ్రాంతిని నువ్వు అనుభవిస్తావు. और आइए प्रियो, हमारे जवान बच्चों के लिए एक अच्छा एग्जाम्पल, हम माता पिता बने. కనుక తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకు మంచి మాదిరిగా ఉందముగాక. जिस घर में जवान लोग अभी तक उद्धार नहीं पाए हैं, ఏ ఇళ్లలో యవనస్తులు ఇంకా నువ్వు రక్షణ పొందలేదు, वो माता पिता जरूर आज अपने आप को जांचना है. కనుక తల్లిదండ్రులు నేటి దినాన తమను తాము వారు పరీక్షించుకోవాలి. उद्धार पाने के लिए क्या उन्होंने मुझको एक अच्छा पैटर्न माना है? రక్షణ పొందటానికి हाँ. నన్ను వారు మంచి మాదిరిగా అసలు ఎంచారా? Oh beloved, I will repeat once again these three things. ఈ 3 విషయాలు మరొకసారి నేను నెంబర్ వేస్తాను. हमारे कथनी में, हमारे करनी में, हमारे प्रीचिंग में, हमारे प्रैक्टिस में तालमेल नहीं है. కనుక మనం చెప్పే దాంట్లో, మనం చేసే దాంట్లో, మనం బోధించే దాంట్లో, మనం ప్రవర్తించే దాంట్లో సరిపోల్చుట మరి సమానత లేకుండా ఉంటున్నది. हमारे बच्चे हमको इसलिए फॉलो नहीं कर रहे क्योंकि उनको पक्का मालूम है मेरे माता पिता मसीह यीशु के फॉलोअर्स नहीं है.
నా పిల్లలు నన్ను ఎందుకు అనుసరించట్లేదంటే వారికి చక్కగా తెలుసు నా తల్లిదండ్రులు ప్రభుని యేసు క్రీస్తు వారిని వారు అనుసరించట్లేదని. बच्चों को ज्ञान की बातें नहीं, పిల్లలకు జ్ఞానపు సంగతులు కాదు, उनकी आवश्यकताओं को समझते हुए, వారి యొక్క అవసరతలు మనం గ్రహిస్తూ, उनके चैलेंजेस को महसूस करते వారి हुए యొక్క సవాళ్లను మనం గ్రహిస్తూ करेक्शन भी करना है, कंफर्ट भी देना है. వారిని సరిదిద్దాలి, వారిని సమాధానపరచాలి, ఆదరించాలి. प्रभु इस रीति से हम निर्बलों को शक्ति देते हुए हमारे निशाने तक पहुंचने के लिए प्रभु हम सबको अनुग्रह दे. బలహీనులైన మనకు ప్రభు ఆ రీతిగా బలపరుస్తూ మనకున్న ఆ గురి యొద్దకు చేరుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన